నమ్ముతున్నా. మీలో కొంతమందికి కొన్ని సమస్యలు గుర్తు రావచ్చు. షార్ప్ తగ్గించుకో. అవి సమస్యగా లేవు కాబట్టి మీరు ఈరోజు క్షేమంగా ఆయన సన్నిధి దాకా రాగలిగారు. ఇంకా చెప్పాలంటే ఆ సమస్యను కూడా మీరు జయించి రాగలిగారు. ఈ జయం మీ ప్రతి సమస్య, ప్రతి వ్యాధి రోగము మీద మీకు కలుగునుగాక. పోరాటం అనేది మనిషికి భూమి మీద ఎలాంటిదంటే పగలు రాత్రి లాంటిది. అర్థమైందా మీకు? పగలు రాత్రి ఎలా ఉంటాయి? కలిసిమెలిసి ఉంటాయి. ఎప్పుడు పగలే ఉండదు, ఎప్పుడు చీకటే ఉండదు, ఎప్పుడు శ్రమ ఉండదు, ఎప్పుడు సంతోషం ఉండదు. అలా ఎందుకు దేవుడు పెట్టాడంటే ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదో నేను గుర్తుపట్టడానికే. అర్థమైందా? సమాధానంగా శాశ్వత కాలం ఉంచగలడు, కానీ ఈ భూమి మీద అది శాశ్వతం కాదు అని గుర్తుపట్టడానికే దేవుడు అలా చేశాడు. కాబట్టి శ్రమని శ్రమగా ఎంచుకోకుండా, దాన్ని భూతద్దం లేసి పెద్దగా చూసుకోకుండా, అవి చెప్పాలంటే ఇక చాలా వెళ్తూ ఉంటుంది. మీ సమస్యను జయించినట్టుగా నేను మోటివేషనల్ స్పీకర్ అవ్వాల్సి వస్తుంది. మళ్ళీ నేను పాస్టర్ని కాబట్టి వాక్యం చెప్పనివ్వండి. చిటికలో మీ సమస్య మీ చేతులతో మీరు తొలగించుకోగలరు. ఆ సామర్థ్యం నా ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆయన ఇచ్చే ఉన్నాడు. మన బలం ఏంటో మనకు తెలియట్లా. ఒకసారి టీ స్టాల్ దగ్గర టీ తాగుదామని వెళ్ళాను. ఇంచుమించు 15 సంవత్సరాల క్రిందట జరిగిన సంఘటన. టీ స్టాల్ దగ్గరికి వెళ్ళాను టీ తాగుదామని. అయితే ఆ ఊర్లో ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నారు ఆ టీ స్టాల్ దగ్గర. అప్పుడున్న టీ స్టాలు చాలా వెరైటీగా ఉండేవి. మీకు గుర్తుందో లేదో, కొంచెం వయసులో ఉండి టీ కొట్ల దగ్గర టీ తాగి అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇనప కడ్డీలతో ఇలాగ చేయించేవాళ్ళు ఆ స్టూల్, ఆ టేబుల్కి. ఈ డ్రమ్మును నడిమికి చీల్చి ఆ డ్రమ్ముతో రేకేసుకునేవాళ్ళు గట్టిగా ఉండడానికి. పైన ఇనప సోలు ఉండేవి, ఆ ముందు పక్కలన్నీ సీసాలు ఉండే, ఆ బిస్కెట్ లైన్ ఉండే. అయితే ఆటో విషయంలో ఇద్దరు గొడవయ్యి, ఆటో కొన్నాడు, డబ్బులు ఇవ్వలేదని, పనికి మాలిన ఆటో ఇచ్చావు దానికి ఇంతే అని వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. అయితే బలంగా ఉన్న ఒకడు బలహీనంగా ఉండి పైగా తాగున్నాడు. ఆ బలహీనంగా ఉండి పైగా తాగున్నాడు. ఎంత బలహీనంగా ఉన్నాడంటే ఇట్లా పట్టుకుంటే ఈ బాటిల్ అంత కూడా లేదు వాడు చెయ్యి, ఈ వేళ్ళు 2 దగ్గరకు వచ్చేస్తాయి, అంత సన్నగా ఉన్నాడు. వాడిని ఒకే తన్ను తన్నాడు, పోయి టీ స్టాల్కి వేసి తగులుకున్నాడు. మేమందరం అనుకుంటున్నాం పాపం సన్నగా ఉన్నోడిని చూసి, బలహీనంగా ఉన్నోడిని చూసి ఆ రకం కొడుతున్నాడని. వాడికి తిక్క రేగిందండి. ఆ సన్నోడికి ఆ ఇనప సువ్వలు పట్టుకొని ఆ కోపంలో లాగితే టీ స్టవ్ ఇటు పెట్టి కొడతారే కిరోసింది, ఆ స్టవ్తో సహా లేసి రాడ్లు బయటకు వచ్చినాయి. ఇంత బలం ఎక్కడుందిరా వీడికంటే ఉంది, కానీ వాడట్లా. ఒక్క తన్ను తన్నేసరికి అప్పుడు వచ్చింది బయటికి. మనలో కూడా దైవత్వం కానివ్వండి, బలము కానివ్వండి, అసమాధానపడే మనసు కానీ, జయించే తలంపు కానీ మనకు ఉన్నాయి. కానీ మనం ఆ బలహీనతని భూతద్దంలో చూసి భయపడుతున్నాం. అందుకే మనం పరిగెడుతున్నాం. మీరు రోడ్డు మీద ఎప్పుడైనా గమనించండి, కుక్కలు ఎంటబడతా ఉన్నప్పుడు మనం పరిగెడతా ఉంటే అది కూడా పరిగెడతా ఉంటుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి నిలబడండి. మన వేములపాడు విజిటింగ్ వెళ్తే రోడ్డుకి పడమర వైపు కుక్కలన్నీ మరుగుతున్నాయి, తూర్పు వైపు కుక్కలన్నీ సైలెంట్గా ఉన్నాయి. ఏంట్రా సంగతి అంటే మన సలోమన్ నన్ను కంట్రోల్ చేసాడంట వాటిని. ఈ పక్క మొరగవంటే మొరగవన్నాడు, అయినా చూద్దామని కుక్కల దగ్గర నుంచే పోతున్నా కూడా సైలెంట్గా చూస్తున్నాయి కానీ గమ్ముకుంటున్నాయి. అంతే, ఒక్కసారి తిరిగితే ఆగిపోవాల్సిందే. అలాగా దేవుడు మనల్ని బలవంతులుగానే చేశాడు. ఆమేన్. మనమే భయపడి బలహీనంగా బ్రతుకుతున్నాం. ఒకవేళ అలాగుంటే ఈ ఆరాధనతో నీ బలహీనత యేసు నామములో తొలగిపోవును గాక. మంచిది. మరొక పునరుద్ధరణపు ఆరాధనకి దేవుడు మనల్ని క్షేమంగా తీసుకొచ్చారు. బలలో చేయి వేయటం, ఆయన సన్నిధిలో పాల్గొనటం ఆశీర్వాదం. ఈ విస్తారమైన పొగాకు పనుల్లో పడి చాలామంది ప్రభు సన్నిధికి రాలేకపోతున్నారు. సరే, అది ఇక వాళ్ళ విజ్ఞత. ఎందుకంటే ఒకవేళ మనం ఇలా అడిగామనుకో,
వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే నాకే జాలేస్తుంది. మరి ఆ ప్రభు కూడా జాలి పడతాడేమో నాకు తెలియదు, కానీ ఇంకా ఇది పోతే ఇంకేముందన్నయ్య అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. కానీ ఇది పోతే అసలు లేదు, అది పోయినా ఇంకోటి ఉంటుంది, ఇది పోతే అసలు లేదు ఇంకా. కాబట్టి ఆయన సన్నిధికి ఎప్పుడైతే మనం ఎక్కువ విలువిస్తామో ఆయన మనకు ఎక్కువ విలువిస్తాడు. గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? మనం ఎప్పుడైతే ఆయన సన్నిధికి ఎక్కువ విలువిస్తామో మనకి ఆయన విలువనిస్తాడు. మనం ఇవ్వకపోతే ఆయన ఇవ్వడు. అర్థమైందా? ఇచ్చి పుచ్చుకోవటం అంటారు దాన్ని. మొదట మనం దేవుని దగ్గరికి రావాలి, ఆ తర్వాత దేవుడు మనకు మేలు చేయటం మొదలు పెడతాడు. ఎందుకంటే ఆయన అడగకుండానే మేలు చేసి ఒకసారి తప్పు చేశాడు. దాని తప్పు అని నేను అనను, కానీ దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. ప్రేమించి, అత్యధికంగా ప్రేమించి అడగక మునిపే ఆదాముకి అన్నీ ఇచ్చి ఆ ప్రేమని బలహీనంగా మార్చుకున్నాడు దేవుడు. అందుకని ఈసారి నీకేం కావాలని ఆయన ప్రతిదీ ఆయన సన్నిధిలో మొరపెట్టమని చెప్పాడు. అయితే ఈ భూమి మీద అక్కర్లు తీర్చడానికి మనకు ఒక ఆధారం, ఒక ఆశ, ఒక నిరీక్షణ మన యేసయ్య. చాలామందికి అవన్నీ ఉండవు. కాకపోతే ఆ నిరీక్షణ ఈ భూమి మీద మట్టుకే కాదు, పరలోకానికి కూడా మనం విస్తరించుకోవాలి దాన్ని. ఆమేన్. అందుకనే విశ్వాస విషయంలో ఎప్పుడూ నీరసంగా, నిర్లక్ష్యంగా, వెనుకబడితనం ఉండొద్దు. విశ్వాస విషయంలో అధికమైన ఆసక్తి గలవారై ఉండండి, అది మీకు ఆశీర్వాదం. మంచిది. దేవుడు మనకి ఈ సంవత్సరం చేసిన వాగ్దానం ఇంచుమించు 2 నెలలు అయిపోయి 3వ నెల. ఈ రోజుతో ఈ వాగ్దానాన్ని ముగించాలని నేను ఆశపడుతున్నా. ఏంటి ఆ వాగ్దానం? జయించు వానిని నా సింహాసనమందు కూర్చుండనిస్తాను. ఆ సింహాసనం అంటే ఏంటో, ఆ సింహాసనం మీద ఉన్న ఆశీర్వాదం ఏంటో మీకు చెప్పా. అంటే కొన్ని ఉదాహరణలు ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు. ఒకవేళ నా వయసుకి, నా జ్ఞానానికి మించిందేమో చెప్పడం నాకు అర్థం కాదు. కానీ నేను గత కాలంలో చేసిన భక్తి భావాల్లో ఉన్నప్పుడు మా ఫ్యామిలీ కుటుంబ సమేతంగా పండుగలు వచ్చినప్పుడు దానికి సంబంధించిన సినిమాలు చూస్తూ ఉండేది. అలాంటి వాటిలో ఒక సంఘటన, ఒక సినిమాలో ఒక సంఘటన, మళ్ళీ మీరు లేని పని చూస్తారని నేను ఊరికి చెప్తున్నా. అందుకే ముందే చెప్పా, నా జ్ఞానానికి మించి మీకు అర్థమవటానికి చెప్పాలని తెలియక ఈ వివరం చెప్తున్నా. 2 అన్నదమ్ములు గొడవ వచ్చింది. వాళ్ళు కూడా దేవుళ్ళే. ఒకడు ఉత్తరాన్ని, ఒకడు తూర్పుని, ఒకడు పడమరని, దక్షిణాన్ని ఏలుతున్నారు మన దేశంలో వాళ్ళిద్దరూ. వాళ్ళ పుట్టుక చాలా విచిత్రం. పుట్టుక గురించిన ఆధారం లేదు, సత్యం కాదు, అదొక విచిత్రంగా ఉంటుంది వాళ్ళది. వాళ్ళిద్దరు దేవుళ్ళని కొనియాడబడుతున్నారు. వాళ్ళ నాన్న ఇంకా పెద్దోడు. అయితే వీళ్ళిద్దరికి గొడవ వచ్చింది. ఏమని గొడవ వచ్చిందంటే, వీడు పెద్ద, నేను పెద్ద అని గొడవ వచ్చింది. ఇద్దరు ఆ పెద్ద దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, మా ఇద్దరిలో ఎవరు పెద్ద? మీలో కొంతమందికి ఈ పాటికి అర్థమై ఉంటుంది, కొంతమందికి అర్థం కాకపోయి ఉంటుంది. ఎవరు పెద్ద అని అడిగితే వాళ్ళ అమ్మ చెప్పింది, ముల్లోకాలను ఎవరు ముందు చుట్టి రాగలిగితే వాళ్ళే పెద్ద అని చెప్పింది. అన్నాడు, అక్కడ అన్నాడు, వీడు ఎలకేసుకొని ఎంత దూరం పోతాడు, నా నెమ్మలు వేసుకొని నిమిషంలో తిరిగేసి వస్తానని చెప్పి బయలుదేరి ఎక్కి రయ్యమని వెళ్ళిపోయాడు ఒకడు. పాపం వీడు మనిషే బరువు, కానీ మైండ్ కొంచెం బాగా పనిచేస్తాను అనుకుంటా. ఇక అక్కడే ఉండి ఆ తల్లిదండ్రులు ఇద్దరికి దండం పెట్టుకొని వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈలోపు ఈ విశ్వం అంతటిని ఒక రౌండ్ అలాగేసి ఆవిడ వస్తాడు చిన్నోడు. అయ్యింది, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయిందని. సరే 2వ రౌండ్ వెళ్తాడు. 3వ రౌండు ఈ విశ్వం అంటే మనకు తెలిసింది సూర్యుడు, చంద్రుడు, భూమి, గురుడు, శుక్రుడు, ఈ 10 గ్రహాలే తెలుసు. నవగ్రహాలు కాదమ్మా, అయిపోయి చాలా కాలమైంది. ఇప్పుడు 10ది కూడా జాయిన్ అయింది. ఇంక 4 రోజులు పోతే 11 కూడా వస్తుంది. ఈ 10 గ్రహాలు అంతవరకు అవన్నీ చుట్టేసి వచ్చాడు 3వసారి కూడా. ఇప్పుడు అన్నాడు, వీడు ఇక్కడే ఉన్నాడు, నేను 3 రౌండ్లు వేసి వచ్చాను, నేనే గొప్ప అంటే వాళ్ళ అమ్మనింది, పిచ్చోడా, ఈ ముల్లోకాలు మొత్తం ఈయనలోనే లిఖితమై ఉన్నాయి, లీనమై ఉన్నాయి. ఈయన చుట్టూ తిరిగిన వాళ్ళే గెలిచిన వాళ్ళు, తిరిగిన వాళ్ళు లెక్క. ఇప్పుడు ఈ పెద్దోడు ఏం చుట్టూ తిరిగాడుగా. నేనేమంటానంటే, దేనికోసం మీరు పరిగెత్తి లోకం చుట్టూ తిరుగుతున్నారో
అన్నీ ఆయనలో ఉన్నాయి అంటున్నా. అర్థమైతే గట్టి కొడతారు. ఆయనలో ఉంటే నీకు సమస్తం అందినట్టే. ఆయన పాదాల దగ్గర ఉంటే అవన్నీ నీ దగ్గరికి వస్తాయి. ఎగ్జాంపుల్ నేను ఎక్కడ బయట తిరిగేది లేదు, ఆయన పాదాల దగ్గరే ఉంటా. దేవుడు మీ ద్వారా నాకు అన్నీ తీసుకొస్తున్నాడు. మరి మాకు కుదిరిద్దనే, నీకు కుదిరిందంటే నాకు కుదిరినప్పుడు నీకెందుకు కుదరదు? ఖచ్చితంగా కుదురుతుంది. కుదిరించి చూస్తాడు దేవుడు, అంతే. అయితే నీ తీర్మానంలో నువ్వు ముందుకు రాగలిగితే చాలా, అది నీకు ఆశీర్వాదం. అలాగా నీకు ఈ భూమి మీద పరలోకంలో కావాల్సిన ప్రతిదీ ఆ సింహాసనం మీద ఉన్నాయి. చాలామందికి తెలీదు, దేనికోసమో పరిగెత్తి ఉన్నదాన్ని పోగొట్టుకుంటారు. ఎస్, దేనికోసమో పరిగెత్తి ఉన్నదాన్ని పోగొట్టుకుంటారు. ఒక ఆయన అడిగితే, దేనికన్నా నువ్వు పరిగెడుతున్నావు? మా ఆవిడ కోసమన్నా, ఆమె ఎప్పుడో దారి తప్పిపోయింది. ఇంకొక ఆయన అడిగితే, దేనికన్నా నువ్వు పరిగెడుతున్నావు? పిల్లల కోసమన్నా, వాడు తినే వయసు కాదు, తిరిగే వయసు కాదు, పట్టించుకునే వయసు కాదు. వాడి సమయం లేదు అక్కడ. ఆ తండ్రికి తెలియని విషయం ఏంటంటే, ఆయన కుమారుడి ఆయుష్కాలము అంత సీన్ లేదు, ఆయన అనుకున్నంత లేదు. మన భారతదేశానికి బాగా సుపరిచితమైన ఒక క్రికెటర్ ఉన్నాడు, అజారుద్దీన్. మీలో చాలామందికి తెలుసు, ఆయన ఇప్పటికి కూడా బతికే ఉన్నాడు. ఒకే ఒక కొడుకు ఆయనకి, కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఎంత? మనం జీవితకాలం పల్టీలు కొట్టి ఆ వెంచర్లో ఒక ఫ్లాట్ కొనడానికి నానాలు తిప్పలు పడతాం. ఆయనకి స్థలాలు, పొలాలు, కంపెనీలు, ఎన్ని వేల మంది పనిచేస్తారు ఆయన కింద. డబ్బు అంతా లెక్కలేదు ఆయనకి. ఏదో ఒక మ్యాచ్ చూద్దామని యూరోప్ వెళ్ళాడంట. యూరోప్ వెళ్తే అక్కడ ఒక బండి రోడ్డు మీద వెళ్తుంటే ఆయనకు ఆశ కలిగింది, అబ్బా ఈ బండి చాలా బాగుంది, ఈ బైక్ నా కొడుకు తోలితే ఇంకా బాగుంటుందని. ఆ బండి విలువ 14 లక్షలు. ఎంత? 80,000 రూపాయల బండికి మన జీవితకాలం ఈఎంఐలు సరిపోతాయి. మన కెపాసిటీ, ఆయన కెపాసిటీ చెప్తాం, 14 లక్షలు. 14 లక్షలు కట్టి దాన్ని ఇండియా రోడ్ల మీద తిప్పడానికి మళ్ళీ 10 లక్షలు కట్టాలి. దాన్ని ట్యాక్స్ అంటారు, 100% ట్యాక్స్ అంటారు, కొంతమందికి తెలుసు. మొత్తం 24 లక్షలు కట్టి బండి తీసుకొచ్చి కుమారుడికి ఫోన్ చేశాడు, నాన్న బండి వచ్చిందా, డెలివరీ అయిందా అని. ఇప్పుడే డెలివరీ తీసుకున్నాను నాన్న, అంతా అయిపోయింది, సూపర్ ఉంది అని. నాన్న సంతోషపడ్డాడు. నాన్న ఇంటికి ఇంకా తిరిగి రాలా, రింగ్ రోడ్డు మీదకి వెళ్ళాడు, లారీ కింద దూరాడు, స్పాట్లో చచ్చిపోయాడు. బండి పోయింది, బండితో పాటు 24 లక్షలు పెట్టి పంపించాడు యూరోప్ నుంచి. బైక్ కాదు, మరణం. అంటే దేనికి నీ ప్రయాస? భార్య కోసం, పిల్లల కోసం, అధికారం కోసం, పదవి కోసం, డబ్బు కోసం. ఇవన్నీ నీకు శాశ్వతం కాదు. నువ్వు పరిగెడతావు, 10 రూపాయలు సంపాదిస్తావు, అది తీరా ఆ రుచిని చూసే లోపే షుగర్ వచ్చేస్తుంది, ఇంకా తినలేవు. పిడికెడు అన్నం తిందాం అనుకునే లోపే అన్నం అంత తింటే, ఎక్కువ తింటే చచ్చిపోతావు అంటారు, తినలేవు. ఇవన్నీ మనిషికి ఎప్పుడు అర్థమవుతాయో నాకు తెలియట్లేదు. సరే, అవకాశం వచ్చినంత వరకు చెప్పడం నా ధర్మం. అందుకోసమే పార్ట్ టైం చేస్తే సరిపోదేమో అని ఫుల్ టైం తీసుకున్న దేవుడికి. ఆమేన్. కాబట్టి మనము దేనికోసమైతే అహర్నిశలు పరిగెడుతున్నామో అవే ఆయన సింహాసనం మీద ఉన్నాయి. నువ్వు కోరుకునే నీ భవిష్యత్తు, నీ పిల్లలు కానీ, నీ కుటుంబం కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీ ఉద్యోగం కానీ, నీ అధికారం కానీ, ఈ లోకంలో అది అశాశ్వతం, కొంచెమే, కొద్ది కాలమే. కానీ యుగాయుగాలు ఆ సింహాసనం మీదకి నువ్వు రాగలిగితే అక్కడున్న నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడు తీసివేయలేడు. ఈరోజు మనం పోరాడుతున్నాం కదా, ఓ చిన్న గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలు. దేనికి? అదేనో తెలీదు, నలుగురితో నారాయణ, కులంతో గోవింద అని, వేలం వేరేని తల గంటెడని పోయి గవర్నమెంట్ ఉద్యోగాల మీద పడి పరిగెడుతున్నారు. కానీ అసలు దేనికి గవర్నమెంట్ ఉద్యోగం అంటే క్లారిటీ ఉండదు. ఒకవేళ మహా అయితే చెప్పగలిగితే ఏమని చెప్తారంటే ఒక సెక్యూరిటీ. ఏంటి ఆ సెక్యూరిటీ? తిన్నా తినకున్నా, లాక్డౌన్ అయినా, ఇంకోటైనా, ఏదైనా, శ్రమ అయినా, బాధ అయినా నెలకి జీతం పడిపోయిద్ది అని. ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది చూపించమంటారు? లిస్టు చెప్తా పోతే చాలా పొడగైద్ది, మళ్ళీ 2 గంటలు అయింది ప్రసంగం. ఎంతమంది లేరంటారు? నీ చేతి పని నమ్ముకున్న వాళ్ళు, ఎంత ఆశీర్వదించబడ్డ వాళ్ళు ఎంతమంది చూపించమంటారు?
ఇంకా చెప్పమంటారా, ఈ దేశంలో, మన భారతదేశంలో చేతి పని చేసుకుంటున్న వాళ్ళే ప్రజల్ని పాలన చేస్తున్నారు. అప్పటి నుంచి ఎప్పటికి ఉద్యోగం చేసిన వాళ్ళు ఎప్పటికీ అట్టే ఉన్నారు. అంటే నేను గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏమాటలు మళ్ళీ లేని పొంది మీరు అట్ట అనుకున్నారు. చెప్తున్నా, దానికంటే చేతి పని చాలా ఘనమైంది అని చెప్తున్నా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా, దానికోసం దేవుని వదిలిపెట్టి పరిగెత్తొద్దు. దేవుడు ఏ సమయంలో మనకేమి ఇవ్వాలో ఆయనకు తెలుసు అని చెప్తున్నా. అలాంటి సింహాసనాన్ని ఆ దేవదేవుడు వాగ్దానం చేసి మనకిచ్చాడు. దాన్ని జయించండి, నీకు ఇస్తానన్నాడు. దాని కొరకు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. మొదట చెప్పిన మాట ఏంటి? మారు మనసు. మారు మనసు అంటే ఏం చెప్పాను? ఒకసారి మనం ఏదైతే దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నామో ఆ బ్రతుకులో నుంచి పూర్తిగా మారు మనసు పొందాలి. ఇక మరలా దాన్ని మన జీవితంలోకి అనుమతించకూడదు. దాన్ని మారు మనసు అంటారు. అది మొదటి మెట్టు ఒక విశ్వాసకి. ఒకప్పుడు త్రాగుడు వద్దు అనుకున్నాం, సిగరెట్ వద్దనుకున్నాం, వ్యభిచారం వద్దనుకున్నాం, అబద్ధం వద్దనుకున్నాం, దొంగతనం వద్దనుకున్నాం, మోసం వద్దనుకున్నాం, లోకము లోక ఆలోచనలు వద్దనుకున్నాం. ఈ మారు మనసు మనం పొందాం. మరలా ఎవరో ఏదో చెప్పారని వెనుకకు తిరిగితే దేవుడు మన కొరకు చేసిన త్యాగం వ్యర్థమైపోద్ది. దేవాతి దేవుడు మనిషిగా పుట్టాల్సిన అవసరం లేదు ఆయనకి. అవసరమైతే మనల్ని తీసేసి ఒక మాటతో మరలా నూతన సృష్టిని చేసుకోగలడు. కానీ ఆయన ప్రేమ కనికరం మన ఎడల కనబరుస్తున్నాడు దేవుడు. అలా తీసివేసుకోకుండా తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టుకున్నాడు. ఈ రోజున ప్రతోడు మీ దేవుడు ఎందుకు చచ్చిపోయాడు అంటాడు. ఆ నింద ఆయన పడాల్సిన అవసరం ఏంటి? మన కోసమే కదా. హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పాలి మనమే అని మన కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడు కదా. మరణము పొంది ఆ మరణాన్ని గెలిచాడు కదా. మరణపు వాసన, మరణాన్ని రుచి చూడాల్సిన అవసరత దేవునికి లేదు. కానీ ఆయన రుచి చూశాడు. దేవుని దయ వల్ల ఆయన దేవుడు కాబట్టి మరలా బతికాడు. కానీ మానవుడైతే సత్య సమాధిలోనే ఉండేవాడు. బతికాడు. ఇంత ప్రేమగల దేవుడు నీ కోసం ఇంత చేసి మారు మనసు పొందు అంటే నెలకో మారు మనసు పొందుతున్నాం, సంవత్సరానికో మారు మనసు పొందుతున్నాం, మీటింగులకు ఒకసారి మారు మనసు పొందుతున్నాం, తిరణాలకు ఒకసారి మారు మనసు పొందుతున్నాం. ఎవరు సభలు పెట్టి ఆడవాక్యం వింటే ఆడొక మారు మనసు, ఎవరు వచ్చి ఏం వాక్యం చెబితే అదొక మారు మనసు. ఇలా కట్టుకోకూడదమ్మా బట్టలని నేను చెప్పినప్పుడు నాకు ఒక మారు మనసు, ఇంకొక ఆయన చెప్పినప్పుడు ఆయనకు ఒక మారు మనసు. ఈ ఊసర వెళ్ళి వేషాలు ఆపేసి సంపూర్ణమైన మారు మనసు, నిశ్చయిత గల మారు మనసు పొంది దేవుని కొరకు నిష్ఠ కలిగి మనం బ్రతుకుదుము గాక. మరలా చెప్తున్నా, మరలా మనం ఈ మార్గంలోకి రాం. ఈరోజు 3/3/2024 మరలా ఈ డేట్ మనకు రాదు, ఈ సమయం మనకు రాదు. చాలా విలువైన సమయం. అందులో 3వ నెలలో చాలా ప్రాముఖ్యమైన సంగతులు దేవుని ద్వారా మనం విందుము గాక. కాబట్టి ఆ మారు మనసుకు తగిన ఫలము మనలో ఉందో లేదో ఒకసారి పరీక్షించుకోండి. ఇక బాప్తిస్మాని గురించి ఇక చెప్పక్కర్లేదు. పలుమార్లు రెడ్డి వచ్చే మొదలొచ్చే సామెత ఒకటి ఉంది. ఇక మరలా చెప్పక్కర్లేదు. ఒక్కసారి నీ అంతరంగంలో నీ బాప్తిస్మము యోగ్యమైనది కాదు అని నీ మనస్సాక్షి నిన్ను ప్రశ్నిస్తే వెంటనే లోబడు, అది నీకు ఆశీర్వాదం. ఎందుకంటే నియమం పొందకపోతే ఏమవుద్ది, చేయకపోతే ఏమవుద్ది, చెప్తే ఏమైంది, అంటే ఏమైంది, కూర్చుంటే ఏమైంది, నీ కర్మ. నియమం ఒకటి ఉంది. ఎవరో ఒక మినిస్టర్ గారు సీఎం క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ పెట్టాడండి. పాపం ఆయన ట్రోల్ చేశారు. సీఎం సీట్లో కూర్చున్నాడు. ఆ పాపం ఆయన కూర్చోలా. ఆయన కూర్చునే దగ్గర ఇంకో కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఆయన కుర్చీ పక్కన కుర్చీ వేసుకొని కూర్చున్నందుకే మామూలుగా లేలా ఆయనకి పొగ. ఇంకా విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్ ఏంటంటే పెద్ద ఆయన కూడా తిట్టాడంట. ఏమరా నువ్వు పక్కన కూర్చొని మాట్లాడలేవా, నా కుర్చీ పక్కన వేసుకొని కూర్చొని మాట్లాడాలా? నియమం అదంతే. గౌరవం, అధికారం. వయసులో పెద్దోళ్ళు అయి ఉండొచ్చు, చదువులో, జ్ఞానంలో, డబ్బులో ఉన్నతమైన వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ స్థితి దేవుడిచ్చాడు కనుక దాన్ని గౌరవించటం. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు కనుక బాప్తిస్మం గురించి ఒకవేళ ఆ వాక్యం దేవుడు నీతో మాట్లాడితే దానికి లోబడటం నీకు ఆశీర్వాదం. బాప్తిస్మం తర్వాత పరిశుద్ధాత్మాభిషేకం. దాని గురించి చాలా వివరం చెప్పాను. యోహాను సువార్తలో మీరు చదవద్దు, నేను చెప్తున్నా. టూకీగా 2 మాటలు చెప్పి ఫైనల్గా ముగిస్తున్నా కాబట్టి రివిజన్ చేస్తుంది. యోహానుతో అంటాడు, ఆయన
ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక మాటలో చెప్పాలంటే పార్లమెంట్ మెంబర్ అనుకోండి. నికోదేము అనే వ్యక్తి పార్లమెంట్ మెంబర్ స్థాయి వ్యక్తి, ప్రభుత్వాలకు భయపడి చీకట్లో వచ్చి అడుగుతున్నాడు, బోధకుడా నిత్య జీవానికి రావడానికి నేనేం చేయాలంటే, మరలా మారు మనసు పొంది బాప్తిసం పొందమంటే మరలా నేను తల్లి గర్భంలోకి వెళ్ళి రెండో మారు ఎట్లా జన్మించాలి అంటాడు. అప్పుడు వివరం చెప్తాడు యేసుప్రభు. ఏమని చెప్తాడంటే, నీటి మూలముగా జన్మించిన వాడు దేవుని రాజ్యాన్ని చూస్తాడు, ఆత్మ మూలంగా జన్మించిన వాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. యేసయ్య ఎంత వివరంగా చెప్పాడో. ఇంక మరలా దీని గురించి వాదోపవాదాలు, వ్యర్థమైన వాదములు అనవసరం. దేవుడు చెప్పాడు, నీటి మూలంగా బాప్తిసం పొందితే దేవుని రాజ్యాన్ని చూస్తావు, ఆత్మ మూలంగా బాప్తిసం పొందితే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. నీకు దమ్ముంటే ఉపవాసాలుండి ప్రార్థన చేసుకో, తగ్గించుకో, లోబడు, పసిపిల్లోడు పోయి ఆయన పాదాలు పట్టుకొని ఆత్మ పొందుకో. చేత కాదా ఆత్మ పొందిన వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో పాటైన ఉండు. ఎందుకంటే లోతును దేవుడు పిలవలా, లోతుకు దేవుడు దర్శనం ఇవ్వలా, లోతుతో దేవుడు మాట్లాడలా. కానీ ఆశీర్వాదం అబ్రహాం అంత పొందుకున్నాడు. ఎందుకో తెలుసా? అబ్రహాముని పిలిచిన దేవుడిని లోతు వెంబడించినందుకు. నీకెట్ట ఆత్మ పొందుకోవడం చేత కాదు కదా, కనీసం అభిషేకించబడిన దైవజనులు, ఆత్మ పొందిన దైవజనులను వెంబడిస్తేనన్నా నీకు దేవుని రాజ్య ప్రవేశం అంటారు. నీకు అది రాదు ఇది రాదు, మధ్యలో ఎందుకు గొడవ వేసుకొని ఆడుంది ఆత్మ, ఎవరు పొందారు ఆత్మ, ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ అని గొడవ పెట్టుకొని ఆత్మ విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసయ్యను దూషించినా, యేసయ్యను తప్పుగా మాట్లాడిన క్షమాపణ కలదేమో కానీ ఆత్మ విషయంలో క్షమాపణ ఈ యుగం ముందు కాదు, రాబో యుగంలో కూడా క్షమాపణ లేదు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ విషయంలో మీరు 3వ మెట్టు ఎక్కుతారని, ఎక్కగలరని, ఎక్కి ఉన్నారని నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 4వ మెట్టు వేరుబాటు జీవితం. దాని విషయం కూడా నేను చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాను. అంటే మీరు విని వదిలేస్తే నేనేం చేయలేను. గట్టిగా చెప్పండి. ఇంకోసారి చెప్పండి. మూర్ఖులు, తిరుగుబాటు స్వభావం కలిగిన వారు, అవిధేయులు దేవుని రాజ్యానికి రారు. ఈ వేరుబాటు జీవితం అనేది చాలా ప్రత్యేకమైంది. లోకంతో నీకు పొత్తు ఉండకూడదు, లోకస్తుల్లాగా నువ్వు చేయకూడదు. అలా బ్రతికిన వాళ్ళే అబ్రహాము, నోవాహు, యేసేపు. మొన్న కందుకూరులో ఒక వాక్యం చెప్పాం కదా, ఈ భూమి నీటిలో మునిగిపోయి నానిపోయినప్పుడు అది ఫలించడానికి దేవుడు నీళ్ళలో నుంచి భూమిని ఏం చేశాడు? వేరు చేశాడు. వేరైతేనే ఫలములు గల చెట్లు భూమి మీద మొలిచాయి, వేరవ్వకముందు లేవు. కాబట్టి ఇవన్నీ వేరుబాటు కలిగిన జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. కనుక మనం ప్రత్యేకంగా బ్రతకాలి. మన విధులు, మన మాటలు సకల జనులకు వేరుగా ఉండాలి. అలా కాదు లోకస్తులాగే నేను చేస్తానంటే నీ ఇష్టం. ఎందుకంటే రేపు దేవుడు నన్ను నేరారోపణ చేయకూడదు. దేవుడి పని దేవుడు చేసి వెళ్ళాడు, నా పని నేను చేస్తున్నాను. ఇన్ని చెప్పినా మారు మనసు పొందకపోవటం, బాప్తిసం పొందకపోవటం, పరిశుద్ధాత్మ కొరకు ఆసక్తి కలిగి ఉండకపోవటం, వేరుగా బ్రతకాలని తీర్మానం చేయకపోవటం నీ కర్మ. ఇక నేనేం చేయలేను. 5వది దైవిక స్వస్థత. అంటే ప్రతిదానికి హాస్పిటల్ చుట్టూ, ఆయుర్వేదాల చుట్టూ, ఆకుల చుట్టూ తిరగకుండా దేవుని మీద ఆనుకోవటం. ఈ మధ్య ఈ ఫ్రీ బ్యాలెన్స్ ఎందుకు వచ్చిందా అని నేను ప్రార్థన చేశా. ఫోన్లో ఎంతసేపు మాట్లాడినా అన్లిమిటెడ్ ఫ్రీ కదా. సెల్లు దొరికితే, సెల్లు దొరకకపోయినా పక్కనోడి సెల్లు తీసుకుని కొడుతున్నారు నాకు నెంబరు. పాతగారు ఏం చేస్తున్నావు? బరుగొడ్లు కాస్తున్నాయి పక్క బాయమ్మటి. ఏందమ్మా? అదే మా అక్క చెల్లెలు కొడుక్కి మనవరాలకి బాగలేదు, అది ఆడుందో కొట్టు, కలుపు, ప్రార్థన చేయి. నువ్వు చేయరాదా? దేవుడు నీకు స్వస్థత చేయడా? ఆ తల్లి రామాయపాలెం సువార్తమ్మ తల్లి బలహీనురాలై మంచంలో పడిపోయి హాస్పిటల్కి ఎత్తాలనుకున్నప్పుడు ఆమె ఒక మాట అనింది, నాకు చాలా సంతోషం అనిపించింది. అయ్యా, నువ్వు కూటంలో ఉంటావో, ప్రార్థనలో ఉంటావో, బైబిల్ చదువుకుంటావో, ఫోన్ చేసి నేను డిస్టర్బ్ చేయడం ఎందుకు? నేను చెప్పగానే నువ్వు మోకరించి ఏసైకే కదా చెప్తావు.
నేను కూడా ఆయనకే చెప్తా డైరెక్ట్గా, చూద్దాం దేవుడు నాకు ఎందుకు స్వస్థత ఇవ్వడా అని ప్రభువుని అడిగిందంట. స్వస్థత ఇస్తే సాక్షిగా ఉంటానయ్యా, లేకపోతే నీ దగ్గరికి వస్తానయ్యా అని. దేవుడు ఈరోజు సాక్షిగా నిలబెట్టాడు. యేసయ్య నాకు చుట్టం కాదు, నీకు దూరపు చుట్టము కాదు, మనందరికీ తండ్రి ఆయన. నాకైనా నీకైనా నీ విశ్వాసం చాలకపోతే అప్పుడు రా. ఊరకే ఎందుకు నిమిషానికి ఒకసారి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అన్నీ చెబుతా, నీకు బెస్ట్ చేసేది, బాత్రూమ్ పోయేది, స్నానం చేసేది అన్నీ. ఎందుకు ఊరకే? దైవిక స్వస్థ. కొంచెం నొప్పి అయిందా ప్రార్థన చేసుకో, ఎందుకు వచ్చిందో చెప్పే వాక్యం చెప్పే కదా. పాపం చేయటం వలన దేవుని మహిమ కొరక దేవునితో వైరం, లోక స్నేహము స్నేహించి లోకస్తులతో మాట్లాడి నీ నోటి తొత్తర నీకు తెచ్చిన జబ్బు అది. ప్రకాశం జిల్లా లాంగ్వేజ్ అది. నీకు వచ్చిన నొప్పి ఎందుకు తెలుసా? నీ నోరు. లోక స్నేహం, దేవునితో వైరం, దరిద్రమంతా మాట్లాడుతావు. మళ్ళీ ఎవరి గురించి మాట్లాడవు? ఈ అమాయకుడి గురించే. అభిషిక్తుడు అంటే మీకు అర్థం కావట్లా, సాక్షాత్తు దేవుని తర్వాత కదా. మరి అలాంటి దేవుడి మీద నేరారోపణ చేయటం, దేవుడి మీద నిందేయటం, దేవుణ్ణి చులకనగా మాట్లాడడం, దేవుడితో తమాషాలాడటం అవసరమా? నిన్న ఒకడు వెళ్ళాడంట తిరుపతిలో జూలో, సింహంతో ఆడుతున్నాడంట. చివరికి ఏమైంది? జ్ఞాపకార్థ కూటం అయింది. ఒక జంతువుతోనే ఆ రేంజ్లో ఉంటే మరి నా సేవకుడిని ముట్టినవాడు ఎవరిని తాకినట్టు? యేసయ్య కన్ను గుడ్డు తాకినట్టే. జాగ్రత్త. దైవిక స్వస్థత వస్తే ఇబ్బంది లేదు, రాని. కాలు నొప్పి, కన్ను నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి, సమస్య రాని. అప్పుడప్పుడు నా విషయమై బలహీనుని నా కొరకు ప్రార్థన చేయండి అని నేను ఎందుకు మీతో పంచుకుంటానంటే, నేను కూడా మనిషి శరీరంలోనే ఉన్నా. నన్ను దేవుని చేస్తున్నారు కొంతమంది. జాన్సన్ అన్న దేవుడు ఆయన అసలు అద్భుతం జరిగిపోద్ది. నాది ఏమీ లేదయ్యా, మొత్తం మహిమ యేసయ్యదే. నేను నిమిత్త మాత్రం పోస్ట్ మ్యాన్ అంతే. మీ అర్జీని నేను తీసుకెళ్ళి యేసయ్య పాదాల దగ్గర పెడతా. అయ్యా కనికరించయ్యా, తెక్కలామా తెక్కలోడు అని నేను ఒక రికమెండేషన్ అంతే తప్ప నాది ఏమీ లేదు. నేను ఏమి చేయను. ఒకవేళ మరి ఆ రోజు అన్నయ్య నీ చేయి పట్టుకున్నప్పుడు నాకు ఇంత అద్భుతం జరిగింది కదా, అది నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అంతే. ఒకవేళ నాలో ఏమైనా ప్రభావం ఉంటే అది నిన్ను తాకిందేమో, దాన్ని మనం చెప్పలేము. కాబట్టి నీ పాపం వలన వచ్చిన వ్యాధిని కొంచెం విశ్వాసంతో, ప్రార్థనతో, అర్హతతో దాన్ని సంపాదించుకో. ఆ రోజు ఆ విషయాలు చెప్పా. శతాధిపతి వాళ్ళు అంటారు, ఆ యూదుల మత బోధకులు వచ్చి అంటారు, ఈయన అర్హుడయా, మనకు దేవాలయం నిర్మించాడు, ఆయన కొరకు నువ్వు ఇంటికి వెళ్ళాలి అని ప్రార్థన చేశాడు హిజ్కియా. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నాం, దేవుడు బాగు చేశాడు. కాబట్టి దైవిక స్వస్థత అనేది చాలా ప్రాముఖ్యమైన మెట్టు. కొంచెం మరి శ్రేష్టమైన పునరుద్ధానంకి యాతన పరచబడ్డారంట కొందరు. అంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది, సరే ఎందుకు వేసుకోవాలి, దేవుడు తగ్గిస్తాడులే అని నొప్పిని భరించారంట. కారణం ఏంటో తెలుసా? మరి శ్రేష్టమైన ఆశీర్వాదం కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఆరవది సంపూర్ణ పరిశుద్ధత. దేవుడికి ఏ కనికరము, ఏ దయ, జాలి, ప్రేమ, కరుణ ఉన్నాయో మనం కూడా ఆ రూపంలోకి మారాలి. దేవుడు ఎంత దైవత్వము, ఎంత పరిశుద్ధుడై ఉన్నాడో మనం కూడా ఆ పరిశుద్ధతలోకి రావాలి. ఆ రేంజ్ ఎలా ఉండాలి? నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు అక్కడ ఎవరు కనపడాలంట? మామూలు విషయమా చెప్పండి? హలో, భక్తి అంటే ఏమనుకున్నారు? నీకో సిప్ప, నాకో సిప్ప, పొగేయటమా నిమ్మకాయలు కట్టుకొని? అలా ఆనందపడు మాకండి. నేను చెప్పేది పిహెచ్డి బోధ. మీకు అర్థమవుతుందా? నేను ఊరికేదో మీకు 2 నిమ్మకాయలు ఇచ్చి ఒక 100 తీసుకొని ఇంక బో నీ దయ్యం పోయింది పో అని చీపిరి కడితే ఈదులిచ్చి కొట్టేది కాదు ఇది. నీ జన్మలో, నీ బ్రతుకు దినములో ఆ దయ్యం నీ దగ్గరకు రాకుండా చేస్తున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణ పరిశుద్ధత నీలో యేసయ్య కనపడాలి. కాబట్టి
ఆ క్షమాపణ, ఆ కరుణ, ఆ జాలి, ఆ సంతోషము, ఆ సమాధానం అవి నీలో కనబడాలి. ఎందుకని ఎప్పుడు ఆ పొయ్యిలో ఒటిమిరపకాయలు వేసి ఉప్పు వేస్తే చెటపట్లు అన్నట్టు ఉండదు. ఇది ఒక ప్రాముఖ్యమైన మెట్టు. 6వ మెట్టు, చాలా ప్రాముఖ్యమైన మెట్టు. దీని గురించి ఇంకా 2 వారాలు చెప్దామనుకున్నా కానీ సరే సమయం అవుతుంది, మరి లెంత్ ఎక్కువ అవుతుందని ఆపేసి చివరిగా 7వ మెట్టు దేహ విమోచన. దేహం అంటే ఈ శరీరం, విమోచన అంటే ఈ శరీరంలో నుంచి బయటికి వెళ్ళటం. 7వ మెట్టు ఏంటంటే యేసయ్య చేసిన ఆ వాగ్దానానికి మనం చేరాలి అంటే 7వ మెట్టు దేహ విమోచన. ఈ విమోచన అనే పదాన్ని ఇంకొక మాటలో విడుదల అని చెప్పచ్చు. ఓకే, ఏంటి విడుదల? దయ్యం పట్టినోడికి విడుదల వస్తుంది, రోగం ఉన్నోడికి విడుదల వస్తుంది. ఇక చేతబడి శక్తులు, మంత్రపు శక్తులు, ఈ భయంకరమైన దుష్ట బానిసత్వంలో ఉన్న అనుభవాల్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ విడుదల పొందాలని ఆశ ఉంటుంది. దాంట్లో నుంచి, ఆ బానిస బ్రతుకులో నుంచి, ఆ భయంలో నుంచి, ఆ కలవరాల్లో నుంచి బయటకు రావాలని ఆశ, కోరిక, విమోచన, విడుదల పొందాలని ఆశ ఉంటుంది. అయితే ఎలా ఒక మనిషి వాటన్నిటిలోంచి విడుదల పొందాలంటే, ఇప్పుడు దయ్యం పట్టినోడికి ప్రార్థన చేస్తే విడుదల వస్తుంది, రోగం వచ్చినోడికి ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది. అసమాధానంగా కలవరాల మధ్యలో ఉన్న వారి నిమిత్తమై చేతులెత్తినప్పుడు, వారికి దేవుని వాక్యం ప్రకటించినప్పుడు ఆ వాక్యం వారి హృదయంలో ఉండి నెమ్మది కలుగు చేస్తుంది. ఈ లోకంలో ఉన్న ఏ కలవరము చేత కూడా వారు భయపడకుండా దేవుని వాక్యము ద్వారా ధైర్యపరచబడుతున్నారు. అయితే దేహ విమోచన ఎందుకు? ఈ దేహ విమోచన ఎవరికి, ఎందుకు, ఎవరికి అని దేవుని వాక్యంలో మనం చూస్తే, రోమాపత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో మీరు చదివితే, త్వరగా బైబిల్ చదవగలిగిన వాళ్ళు చూడండి. నేను అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవుడికి దాసులమైనందున పరిశుద్ధత కలుగుటయే ఫలము, దాని అంతము నిత్య జీవము. చాలండి, ఒకసారి మీ తలల పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. దేహ విమోచన అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధత యొక్క ఫలము దేహ విమోచన. ఇప్పటి వరకు బాప్తిస్మానికి మూలము మారు మనసు, పరిశుద్ధాత్మక మూలము బాప్తిస్మము, ప్రత్యేక జీవితానికి మూలము పరిశుద్ధాత్మ అభిషేకం. ఎందుకంటే ఆత్మలో అభిషేకించబడిన వాడు చాలా సపరేట్గా ఉంటాడు, లోకంతో కలవడు. ఆ ప్రత్యేకత పరిశుద్ధాత్మ దేవుడే తీసుకెళ్తాడు. ఇప్పుడు మీరు అందరూ తెల్లబట్టలు ఎందుకు వేసుకొని రాగలిగారు? ఒక ప్రత్యేకత, దేవుడు కోరుకున్న ఆ కోరిక, ఆయన చిత్త ప్రకారం ఈ రంగుల వలయాల్లో నుంచి బయటకు రావాలని, ఆయన కోరిన కోరికను నెరవేర్చుకోవాలని ఆత్మ ద్వారా ప్రేరేపించబడ్డ వారై తెల్లని వస్త్రాల్లోకి వచ్చారు. ఇట్లా ప్రత్యేకమైన జీవితం రావడానికి కారణం ఏంటి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. దైవిక స్వస్థతలోకి ఎవరు వస్తారంటే ప్రత్యేకించబడ్డ వాళ్ళు. పరిపూర్ణ పరిశుద్ధతలోకి ఎవరు వస్తారంటే దైవికమైన స్వస్థత కోరుకున్న వాళ్ళు. దేహ విమోచనలోకి ఎవరు వస్తారయ్యా అంటే పరిపూర్ణమైన పరిశుద్ధతలో ఉన్న వాళ్ళు దేహ విమోచనలోకి వస్తారు. ఏంటి దేహ విమోచన అంటే? నిత్య జీవము అనే ఫలం. దేహ విమోచన అంటే అర్థం ఏంటంటే నిత్య జీవము అనే ఆశీర్వాదం. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఈ భూమి మీద దేవుడిచ్చే లేకపోతే మనం సంపాదించుకునే ఆశీర్వాదాలన్నిటిలో మేలైన, ఘనమైన, అసలు ఎవలాస్టింగ్, దాని గురించి అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదురా, అంత మేలైన ఆశీర్వాదం. అది ఏంట్రా అంటే మరణం. దమ్ము లేదు, అందుకే ఆమెను చెప్పలేకపోయారు. మీరు ఎవరు చచ్చిపోరా, చావడానికి కూడా మీరు ఇష్టపడరు. నాకు తెలుసు కదా, ఇక్కడే బతికేద్దాం అనుకుంటారు. ఓకే, వస్తున్నా. బతకడం ఎంత భయంకరమో చెప్తా. ఇప్పుడు బాగానే ఉన్నారు, బండి ఉంది, కారు ఉంది, ఇల్లు ఉంది, ఏసీ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరు ఉన్నారు, బాగున్నాయి, ప్రశాంతంగా ఉంది. అసలు అబ్బా, ఊర్లో మనం వెళ్తుంటే అసలు ఆ రెస్పెక్టింగే వేరు, మనం పోతా ఉంటే దారిలో మనకిచ్చే గౌరవం వేరు. బాగుంది, బతకాలనుకోండి, తప్పు లేదు. 4 ఏళ్ళ తర్వాత, ఆఫ్టర్ 40 years, వాట్ అబౌట్ యూ? యూ హ్యావ్ ఎ లాంగ్ స్టిక్.
ఇలా పట్టుకొని వంగిపోయి బేస్ దొరక్క ఊగుతూ, బబ్బులు ఒకటి తెచ్చి పెడతావా అయ్యా? పోరా ముసలాడా, నాకు పనుంది పో. ఒక బిల్ల తెచ్చి ఎత్తావా అయ్యా? పోయి ముసలా, నాకు పనుంది పో. అందరూ చీకొడుతూ నలుగురు పక్కన పడేస్తే బాత్రూమ్కి వెళ్ళి ఓపిక లేక 1-2 కూర్చున్న చోట చేసుకుంటా. ఎందుకురా బతుకుతున్నాను, చావు వస్తే బాగుండు అని అనుకుంటావు. అప్పుడు కనుక మరణం లేదు అని దేవుడు చెప్తే నీ కంపులు సస్తావు. సావు రాదు. ఆ ముసలితనం, ఆ వృద్ధాప్యం, అంగవైకల్యం వస్తుందా? నిన్న ఆ మధ్య ఒక సంఘటన చెప్తుంటే నాకు ఒక రకమైన భయము, బాధ వేసింది. భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు. డాక్టర్లు చెప్పారంట, నీకు షుగర్ వచ్చింది, నీ శరీరంలో ఒక అవయవం తీసేయాలి, కాలో చెయ్యో ఏదో తీసేయాలి. ఆయన ఆలోచన చేశాడు, ఇప్పుడు నాకు కాలో చెయ్యో తీసేస్తారు, కుంటితనంతో నేను మంచంలో ఉంటా, నాకు నీళ్ళు ఇచ్చేది ఎవరు, ట్యాబ్లెట్ ఇచ్చేది ఎవరు, అన్నం పెట్టేది ఎవరు, నా క్షేమాన్ని కోరుకునేది ఎవరు, చూసేది ఎవరు? సో నాకు అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు నాకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, ఆ బాధలోంచి నేను బయటకు రావాలంటే నాకు చావే బెటర్ అని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడంట. నిజంగా చెప్పాలంటే ఆయన మంచి మార్గంలో ఉన్నాడు. కాకపోతే ఆత్మహత్య వల్ల నరకానికి వెళ్తాడు, అది తర్వాత సంగతి, దాని గురించి తర్వాత డిస్కషన్ చేద్దాం. ఆత్మహత్య పాపం, దానికి నరకానికి వెళ్తాడు. కానీ భూమి మీద చావు ఎంత మేలో చెప్తా, ఆ వృద్ధాప్యంలో ఉన్న నీకు అప్పుడు చావు విలువ తెలుస్తుంది. నా అనే దిక్కు లేక అనాథ బ్రతుకుతా, సహాయం చేసేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు పలకరించే వాళ్ళు లేక, నీ అప్పుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో కనీసం పరామర్శించే వాళ్ళు లేక, అంగవైకల్యంతో నీకు సహాయం చేసేవారు లేనప్పుడు అప్పుడు అనిపిస్తుంది చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. కానీ నువ్వు ఉట్టిగా వ్యర్థంగా చచ్చిపోతే మహిమ లేదు, దేవుని రాజ్యం లేదు. దేవునికి ఉపయోగకరమైన పాత్రగా చనిపోవాలంటే ఇదిగో ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి నువ్వు పైకి రావాలి. అంత ఈజీగా చనిపోతే నువ్వు పరలోకం వెళ్తాను అనుకుంటున్నావా? పరలోకం దొరుకుతుంది అనుకుంటున్నావా? ఇళ్ళకి కానీ పండగ అవుతా, కొత్త బట్టలు కొట్టొద్దా, పిండి వంటలు చేయొద్దా, బెల్లం అన్నం వండొద్దా, పిలిచి ప్రసాదం పలారం పెట్టొద్దా? అంత ఈజీగా అవుద్దా? చర్చికి వెళ్ళినంత మాత్రాన, సంద వేసినంత మాత్రాన, నీళ్ళల్లో ములిగిలేసినంత మాత్రాన అవుద్దా? బండి కొన్నాడు, అయిందా? రింగ్ రోడ్లోంచి క్షేమంగా ఇంటికి వస్తేగా. భక్తి అనేది ఏంటంటే ఒక్కొక్క మెట్టులో నువ్వు పరిపూర్ణమై జయించుకుంటూ చివరి మెట్టుకెళ్ళి అక్కడ నీ దేహములో కలిగిన ప్రతి అపవిత్రత విషయమై, అయోగ్యత విషయమై, అపరాధముల విషయమై ఈ స్టేజెస్ అన్నీ దాటుకుంటూ వచ్చి ఆ చివరి ఆ మెట్టు మీద దేవునితో నీవు ఒక సంభాషణ చేయాలంట. పావురము ఆ గుళ్ళో కానివ్వండి, ఆ గోడల్లో కానివ్వండి, ఆ కట్టడాల్లో కానివ్వండి, ఆ గోడ గుహల్లో, రంధ్రాల్లో పావురం మూలుగుతూ ఉంటుంది. దానికి సమయంతో పనిలా, రాత్రి అయినా పగులైనా అది మూలుగుతూ ఉంటుంది. ఏంటి తెలుసా ఆ మూలుగు? గూవలు గూళ్ళకు ఎగయునట్లు పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు నా దివ్య గృహమైన సీయోనులో చేరుట నాశయే, చేరుట నాశయే. ఆకాంక్షతో నేను కొంచెం ఎక్కువ పెట్టచ్చు, కొద్దిగా బేసి పెట్టచ్చు, అయిపోయినాకేమన్నా. పావురము పక్షులు సాయంకాలానికి గూటికి చేరడానికి అవి వచ్చిన పనిలో నుంచి ఎగసి ఎలాగ వెళ్ళిపోతాయో, వెళ్ళినవి దేవుని ఎలాగ మొరపెడతాయో, అలాగ మనము దేవుని రాజ్యానికి చేరడానికి, సింహాసనానికి వెళ్ళడానికి, పరలోక అనుమతి కోసమంట ఎప్పుడు మూలుగులు విడుస్తున్నాలంట. అపోస్తలుడైన పౌలు అంటాడు, అపోస్తలుడైన పౌలు ద్వారా
దేవుడు సంఘాలతో ఒక శ్రేష్టమైన మాటలు మాట్లాడారు. అబ్రహాం జీవితంలో జరిగిన కథలు, దావీదు జీవితంలో జరిగిన సంఘటనలు, యోబుకి ఇచ్చిన 2 ఆశీర్వాదాల గురించి కాదు పౌలు గారు మాట్లాడింది. సంఘము పరిపూర్ణమై దేవుని పోలిక, దేవుని మహిమలోకి ఎలాగ మారాలో, ఆయన ఎదుట ఎలా నిలబడాలో, ఆయన ఎదుట నిలబడినప్పుడు బలా నమ్మకమైన సంఘమా అని నిన్ను ఎలా మెచ్చుకోవాలో, ఆయన సింహాసనం, ఆయన మహిమ, ఆయన పరలోక రాజ్య వారసత్వం నీకు ఎంత ఇవ్వాలో అవి తేల్చుకునే అర్హత ఈ భూమి మీదే నీకు అనుగ్రహించాడు దేవుడు. దానికోసం అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమాపత్రిక 8వ అధ్యాయము 24వ వచనంలో మీరు చదివితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23 చదువు. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అది హలో ఒకసారి చూడండి, ఆత్మ ఫలము ప్రథమ ఫలం. మన ప్రభు అయిన యేసు మొదట మరణమును గెలిచి ఈ శరీరములో నుంచి దేహ విమోచన చేయబడ్డాడు. ఆయన పరలోకానికి ఆరోహణమైపోయాడు. ఇప్పుడు పౌలు గారు అంటారు, దత్తపుత్రుడు అంటే అర్థం తెలుసా? బాడుకు తెచ్చుకున్నాడు. ఆ పేరు మనం రోజు వింటూ ఉంటాం. ఎవరో ఒకళ్ళు అనుకోండి, బోరుగా వింటానే ఉంటాంగా. దత్తపుత్రుడు అంటే తనకు స్వతహాగా పుట్టినవాడు కాదు, ప్రాణం పెట్టో వెల చెల్లించో ఏదో ఒక హక్కుతో మనం సంపాదించుకున్నవాడు మన పుత్రుడు, దత్తపుత్రుడు. ఇప్పుడు పౌలు గారు అంటారు, ఆ దత్తపుత్రత్వము కొరకు దేవుడికి మనం పుట్టలా, దేవుడు మనల్ని కనలా, దేవుడు మనల్ని తయారు చేసుకున్న స్వభావంలో మనం లేం. ఆయన మహిమ, ఆయన అధికారం, ఆయన పోలిక, ఆయన దైవత్వంలో మనం పోగొట్టుకున్నాం. ఆ మనిషికి ఇచ్చినటువంటి ఆ దైవ పోలిక పోయి ఇప్పుడు మనం మట్టిలోకి వచ్చాం. మట్టి పోలికల, మట్టి బుద్ధి, మట్టి స్వభావం, మట్టి ఆలోచన, ఈ మట్టి కోసమే మన ప్రయాస అంతా కాదా? ఫెయిర్ అండ్ లవ్లీ దేని పూయడానికి? ఆత్మకా శరీరానికా? పాండ్స్ పౌడర్ ఆత్మకా శరీరానికా? సన్లైటా, సన్షైనా, ఏదో క్రీమ్ ఉందిగా, సన్లైటా, స్కిన్ లైట్ పూసావమ్మే? ఆత్మగా శరీరానికా? మట్టి మెరవాలని ఎంత తిక్కలోమో చూడండి. మహిమ వచ్చినప్పుడేమో దాన్ని పోగొట్టుకున్నాడు మన పితరుడైన ఆదాము, దైవత్వాన్ని పోగొట్టుకున్నాడు, మట్టిని మూట కట్టి పెట్టాడు. మన మట్టి వాళ్ళంరా, మన బతుకులు మట్టిరా అని. నువ్వు ఏసీలో ఉన్నా, ఏసీ కారులో ఉన్నా, ఏసీ రూములో ఉన్నా రుద్దితే మట్టే వస్తుంది. ఎందుకంటే నువ్వు మట్టే. ఇది ఒకరోజు మట్టిలోకే పోవాలి. ఆ పోయే మట్టిలో నీ ఆత్మ కలవకుండా, ఆ మట్టిలో నుంచి అలాగే మహిమను విడిచి నరకానికి వెళ్ళకుండా, మట్టిలోకి వెళ్ళక మునిపే నీ ఆత్మ ఈ మట్టి దేహాన్ని విడవాలని దేహ విమోచన కొరకు ఆత్మ ఫలము, దత్తపుత్రత్వము అంటే ఈ దేహంలో నుంచి బయటకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడిని నీ లోపలికి పంపించి ఈ దేహంలో పరిశుద్ధాత్మ ద్వారా దేహ విమోచన కొరకు ఏం చేస్తున్నాడంట ఆయన? అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు, కొట్టు సపలు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ముసలోళ్ళని చూసారు ఎప్పుడైనా? ఎప్పుడు ఒక మూలుగు వస్తుంది. ముసలాన్ని మొలగమాక 30 సెకండ్లే, మళ్ళీ అది ఆ బలహీనత కాదు, టైం దగ్గరికి వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయే టైం దగ్గరకు వచ్చింది. ఆమెమో శరీరాన్ని విడుస్తుంది, మనమేమో మట్టి దేహాన్ని విడుస్తాం. అంటే ఆమెకి మనకు తేడా ఏంటయ్యా అంటే, ఆమె చచ్చిపోతే మట్టిలోకి వెళ్ళిపోద్ది, నరకంలోకి వెళ్ళిపోద్ది. మనం చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతాం. ఆమె మరణానికి మన మరణానికి మధ్య తేడా ఏంటంటే చాలా తేడా ఉంది. ఇద్దరం ఒకే స్థలంలో ఉన్నాం. ఈమె మరణం, ఈమె మూలుగు నరకానికి తీసుకెళ్తుంది, మన మూలుగు మోక్షానికి తీసుకెళ్తుంది. అది దేహ విమోచన.
మూలుగుచున్నారంట. ప్రభువా ఇంక రాయ్యా తీసుకెళ్ళయ్యా, ప్రభువా ఇంక రాయ్యా తీసుకెళ్ళయ్యా. మనం చెప్పగలమా? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా నేను చెప్తున్నాను ప్రభువా రమ్మంటున్నట్టు హల్లెలూయా చెప్పు. ఓ నో, సరే వచ్చిండు అనుకో, నువ్వు అసలు బాప్తిజం పొందబోతు అన్న. మామూలుగా ఉండదు. ఇక ఆ రోజు గుళ్ళో కొరడానే చేశాడు. మనకేమేం చేస్తాడో మన కోసం గండ్రగొడ్డలతో వస్తాడంట. తెలుసా? గండ్రగొడ్డలి, కక్కులు పెట్టబడిన కొడవలి కోత కోయడానికి. నిన్న కరుణామయుడు వచ్చాడు, కనికిరాన్ని చూపించాడు, ప్రాణం పెట్టాడు, పోయాడు. రేపు కరుణామయుడు రాడు, ఆయన ఉగ్రతగా వస్తాడంతే. ఆ ఉగ్రతలో నుంచి తప్పించుకోగలిగిన వాడు ఎవడు? దేహ విమోచన కొరకు మూలుగులు విడిచిన వాడే. అందుకని ఎప్పుడు శుతి 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 స్తోత్రం స్తోత్రం అని చెప్పగలిగింది దేహ విమోచన మూలుగు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే భక్తి. మనం ఒంటరిగా నేను మరలా చెప్తున్నా, ఈ 7 మెట్లలో మీకు ఒకసారి జ్ఞాపకం చేశా. ఈ రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు సిలువతో చేసిన దండ ఒకటి పట్టుకొని ఉంటారు, పూసల దండ. ఎప్పుడు ఇట్లా పట్టుకొని ఒక్కొక్క పూస ఇట్లా వెనకాల వేసుకుంటూ పోతుంది. ఎందుకో తెలుసా? వారి దృష్టిని నిలపడం కోసం. ఆ స్తుతి స్తోత్రం అన్న మాట డైవర్ట్ అవ్వకుండా ఎవరో ఒకరు వస్తారు, మేడం నమస్తే మేడం, నమస్తే, ఏం బాగున్నావా, ఎక్కడ కొన్నావు చీర, ఎప్పుడు కొన్నావు, ఈ వ్యవహారంలో పడకుండా ఈ చేతిలో ఉన్న ఈ దండ ఆ దైవత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఒక పూస వెనక్కి వేయడం, స్తోత్రం స్తోత్రం, యేసు రక్తమే జయం స్తోత్రం అని దైవ ధ్యానంలో దేవుని రాజ్యానికి వెళ్ళడానికి, మూలుగులు విడవడానికి, వారి మనస్సును నిలుపుకోవడానికి అది. అంతేగాని ఏది గుర్తొస్తే అది మాట్లాడుకొని, ఏది తలస్తే అది ఆలోచన చేసి, ఏది కనబడితే దాన్ని ప్రేరేపించి, ఏం చేయాలనిపిస్తే అలా చేసి ఈ శరీరాన్ని అపవిత్రం చేసి ఇందులో ఉన్న పరిశుద్ధాత్మను దూరం చేసుకొని ఇంకా దేవుడికి మొరపెట్టేది ఎవరు? అబ్బా తండ్రి అని, ప్రభువా నాయనా అని నువ్వు మొరపెట్టలేవు. నీకు తెలియదు, మొరపెట్టడం నీకు తెలియదు. ప్రేరేపించగలిగిన వాడు ఒకడు కావాలి. అందుకే అబ్బా తండ్రి అని నువ్వు ఎలా మొరపెట్టాలో నీకు తెలియదు కనుక కంటిన్యూ చేయి. ఏలయనగా మీరు ఆ మాటలు రౌండ్ చేసుకోండి. చదవన్నా. అది ఆ మాట. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏం సహాయం చేస్తున్నాడు ఆయన? 2 బిందెలు నీళ్ళు తెచ్చి పెడతాడా? లేకపోతే కరెంటు బిల్లు కట్టొస్తాడా? లేకపోతే మనకేమైనా బండి తోలి పెడతాడు? ఏం చేస్తాడు ఆయన సహాయము? ఏమిటంటే, ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకయ్యా ఈ దేహ విమోచన అంటే, ఈ శరీరం కోరిందల్లా చేసినప్పుడు దేవుడు మనకు దూరం అవుతాడు. అందుకే దావీదు అంటాడు, నా పాపమును బట్టి నీ ఆత్మను నాకు దూరం చేయొద్దు. ఎందుకని చేయొద్దయ్యా? దేవుని ఆత్మ దూరం అయితే నీ సింహాసనం ఏమైనా పోతుందా? నీ డబ్బు ఏమైనా పోయిందా? నీ బంగారం ఏమైనా పోయిందా? నీ అధికారం పోయిందా? నీ మహిమ పోయిందా? నీ బలం పోయిందా? ఎందుకు బాధపడుతున్నావు? నా డబ్బు, నా బంగారం, నా వెండివి కాదు. నీ ఆత్మ నా యొద్ద నుంచి దూరం అవుతే నీకు మొరపెట్టేది ఎవరు? నాకంత సీన్ లేదు. పండుకుంటే మొర కాదు, బిర్రుగు దీన్ని పండుకుంటే పక్కింటోడు కూడా లేవాలి. ఈడికి ఎద్దకిచ్చిన అనవసరంగా ఇల్లు అని పక్కింటోడు కూడా లేవాలి. రైలు పోయినట్టు దుగ్గు 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 అని గొర్రక వస్తుంది నువ్వు పండుకుంటే. అదే నువ్వు పడుకున్నప్పుడు నీలో పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు అనుకో. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని నా యేసు చేసిన మేలను నీవు మరువక. ఆమేన్. నా
మనం మర్చిపోతాం, మనం విడిచిపెడతాం, మనం వదిలేస్తాం. కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అంట ఎప్పుడు ఆయనకు మొరపెడుతుంటాడంట. మనల్ని ఆయన పోలికలోకి వచ్చే వరకు మారుస్తాడంట. హలో, మీ భాషలో చెప్పమంటావా? పొగాకు సీజన్ కదా, పొగ కొట్టుకొస్తారా? గుర్రాలు వేస్తారా? గుర్రాలు అంటే నేను నిజంగా గుర్రాలు ఉన్నాయి అనుకునేది తెలియక. గుర్రాలు వేస్తారా? గుర్రాలు తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? కొట్టు. అది కొట్టేనా? బ్యార్నీలో పెట్టేది కొట్టు. పెట్టిన దాన్ని ఎవడు పడితే వాడు వచ్చి అబ్బా ఈ ఆకు సూపర్గా ఉందరా అని కొనాలంటే, కోరుకోవాలంటే, అంగీకరించాలంటే ఏం చేయాలిక? పొగ పెట్టాలి. మంట పెడితే తగలబడుతుంది తల్లే. పొగ పెట్టాలి. ఆ పొగ తగు మాత్రము ఎప్పుడు రాజుకుంటాలి. పొగ ఆరకూడదు, ఎక్కువ కాకూడదు. ఎప్పుడు ఆ పొగ మండుతూ ఉంటే ఆ ఆకు దాని రూపాన్ని మార్చుకొని గోల్డ్ కలర్లోకి వస్తే ఎవడైనా కోరుకుంటాడు. రేట్ అధికంగా మారితే. మరి ఈ ఆకు ఒగుడు ఆకు లాంటి బతుకులు కదా, మన ఆకు లాంటి వాళ్ళమే కదా. మరి ఈ ఆకు దేవుడు కోరుకోవాలంటే గోల్డ్ కాదు, ప్యూర్ గోల్డ్, 24 క్యారెట్స్ గోల్డ్ అవ్వాలి. ఆమేన్. అలా రావాలి అంటే పొగ పెట్టాలి. ఎవరు పెడతారు? పరిశుద్ధాత్మ దేవుడు పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎంత ఉంది మరి. అందుకని దేవుడు నిన్ను సృష్టించి నీలో ఆ క్యారెక్టరైజేషన్ పరిపూర్ణంగా మారడానికి పరిశుద్ధాత్మను వరమును నీకు ఇచ్చి ఆ ఆత్మ ద్వారా ఆయన పోలికలోకి మార్చుకుంటున్నాడు, ఆయన రంగులోకి మార్చుకుంటున్నాడు. కాబట్టి మనం మారాలి, దేవునిలాగా మారాలి. మనిషి దేవుడు అవ్వాలి, అవుతాడు. ఆ దేహ విమోచన కలిగినప్పుడు అవుతాడు. ఈ విషయం చాలామంది తెలియక ఇంత భక్తి చేయాలా, ఇంత నిష్టగా ఉండాలా, అందరిని నరకం లేస్తాడు మీ ప్రభువు. నేను ఒకడు పెట్టాడు, నాకు స్లిప్ పెట్టాడు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తే నేను కూడా ప్రభువులోకి వస్తానని. ఆ ప్రశ్నలో ఒక ప్రశ్న, స్వాతంత్ర సమరయోధులందరినీ నరకం లేస్తాడా అన్నాడు. ఖచ్చితంగా 10 పేర్లు చెప్పరా అన్న. అంబేద్కర్ స్వాతంత్ర సమరయోధుడా? ఎవరి పేర్లు చెప్పాలి అర్థం కావట్లే వాడికి. అది కూడా అంటే వాడి ఉద్దేశం ఏంటంటే బ్లేమ్ చేయటం అనమాట. మనల్ని, మన ఆలోచనని, నీ ఆలోచన తప్పు అని మనల్ని, మన ఆలోచన తప్పుడు ఆలోచనగా నిరూపించడానికి వాడి ప్రయాస పాపం. స్వాతంత్ర సమరయోధుడైతే దేవుడికి ఏమైనా చుట్టమా? దేవుడి నియమంలోకి రా. నువ్వు ఎవరు అయితే నాకేంది, సమరయోధుడైతే నాకేంది, ఇంకొకరైతే నాకేంది. ఇప్పుడు స్వాతంత్ర సమరయోధుల్లో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళకి మనం సెల్యూట్ చేయాలి. మన స్వాతంత్రం కోసం, మన స్వేచ్ఛ కోసం, మన హక్కుల కోసం పోరాడి ప్రాణత్యాగం చేశారు. మరి ఈరోజు పాస్టర్లను కొట్టి చంపుతున్నావే, వాళ్ళ ప్రాణాలు కాదా? వాళ్ళ కుటుంబాలు కాదా? మరి వాళ్ళ గురించి ఆలోచన చేయవా? సరే పోనీ, పాస్టర్ల దాకా వద్దు. ఈ స్వాతంత్ర పోరాటంలో చనిపోయిన బ్రిటిష్ సైనికులు ఎంతమంది? ఏ అన్యం పుణ్యం తెలియదుగా. వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు ప్రాణాలే కాదా? ఇలాగ పోరాడిన వాళ్ళు దేశంలో ఉన్నారు కుప్పలుగా. మరి వాళ్ళందరి దేశాలు కాదా? వాళ్ళ హక్కులు కాదా? వాళ్ళ మనోభావాలు కాదా? మనకైనా సమరయోధులు ఉండేది, ఎవరికి లేరా? మరి వాళ్ళ సంగతి ఏంటి? బైబిల్ ఏం చెప్తుందంటే, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి నా నోటితో ఎందుకు చెప్పిస్తావు నీకు శిక్ష అని నీకే తెలియాలి. అది ఎవరికి శిక్షో ఎవరికి రక్షణో నీకే తెలియాలి. రేషన్ కార్డు ఉంటేనే రేషన్ వేస్తారు. నువ్వు రేషన్ కార్డు లేకుండా నువ్వు నిరుపేదవైనా ఇస్తాడా? మరి భూమి మీదే ఇంత నిష్ట నియమం ఉంటే పరలోకము ఎంత నియమం ఉంటుంది? అందుకే ఆయన అంటాడు, తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో దైవజనుడైన పౌలు ద్వారా దేవుడు రాయబడినటువంటి ఒక చక్కటి మాట. ఎందుకనగా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని దేని కొరకు నియమించలేదంట? ఉగ్రత పాలు. నరకానికి పోవడానికి నువ్వు పుట్టలా, నరకం పాలు అవ్వడానికి నువ్వు నిర్మించబడలా, నువ్వు సృష్టించబడలా. పరలోకం కోసం, మహిమ కోసమే దేవుడు నిన్ను పుట్టించాడు. కాకపోతే నీ నిర్ణయాలు, నీ ఆలోచనలు, నీ ఆశలు, నీ కోరికలు నరకానికి తీసుకెళ్ళాయి, అంతే, తీసుకెళ్తున్నాయి. నీకు ఇన్ని డిస్కషన్లు ఎందుకు? పరలోకం ఇచ్చేది యేసుప్రభు అని చెప్పాంగా. మారుమనసు పొంది బాప్తిసం పొందరాదా? నీకు ఇవన్నీ ఎందుకు? వ్యభిచారం మానుకోరాదా? దొంగతనం వదిలిపెట్టరాదా? అబద్ధాలు ఆడటం ఆపరాదా?
ఈ మాటలన్నీ ఎందుకు? వాడికి మారు మనసు పొందటం ఇష్టం లేక చిరంజీవి పోతాడా, పవన్ కళ్యాణ్ పోతాడా, ఎవరైనా పోతారు. పాపం చేసినా నరకాన్ని పోతాడయా. ఇంకా నాకెందుకు ఆ పేర్లన్నీ? పాపం అంటే ఏంటి? జన్మన జాయితే శూద్ర, కర్మణ జాయితే ద్విజ. ఆ మాట అర్థమేందో పోయి అడగాల్సిన వాళ్ళు అడుగు, వాళ్ళే చెప్తారు. దేవుడు క్లియర్గా చెప్తాడు, నేను పుట్టించింది నరకాని కోసం కాదు, ఉగ్రత పాలు చేయడానికి కాదు, మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికే పుట్టించాను. కాకపోతే మీ ఆలోచనలు మిమ్మల్ని నరకం వైపు తీసుకెళ్తున్నాయి. అందుకే నిశ్చయత 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 22వ వచనంలో రక్షణను గురించి, భక్తిని గురించి, దేవుని గురించి నా నిశ్చయత మాట్లాడతాడు. ఆ మాట అమ్మా మీరు ఏదో చదువుతున్నారు, ఏదో వింటున్నామని కాదు, కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. మనస్సాక్షికి కల్మషం ఉండకూడదు. నిర్మలమైన స్నానము చేయబడిన వారము, విశ్వాస విషయంలో ఆమేన్. అమ్మా మంచి మనస్సాక్షి, నిర్మలమైన ఉదకము. ఉదకం అంటే బట్టలు మీరేం చేస్తారు? ఉదుకుతారు. ఈ ఉదకం కూడా అదే, ఆ ఉదకమే. నీ శరీరాన్ని ఉతికి ఆరేయాలంట. నిర్మలమైన మంచి శరీరముగా మారాలంటే దాన్ని పౌడర్ పూస్తే మాట ఎందో, ఉతికి ఆరేయటమే. అందరులే తమ్ముడా, అంత తొందరగా అందరులే. పడే పాటలను దీనికోసం అయితే దాన్ని ఉతకమంటున్నాడు ఏంది పాస్టర్ గారు? నేను నరకాన్ని తీసుకెళ్ళేది కూడా అదే. దాన్ని ఉతకపోతే నేను నరకాన్ని తీసుకెళ్తుంది. అర్థమైంది? ఆ మరక మంచిది కాదు. మంచి మనస్సాక్షి ఉండాలి, అందులో కల్మషం ఉండకూడదు. వాక్యము చేత మన శరీరాన్ని ఉదుకుకోవాలంట, కడుగుకోవాలంట, పరీక్షించుకోవాలంట. ఈ అనుభవం వచ్చిన మనల్ని ఆ విశ్వాసముతో నిశ్చయత గలవారమై, విశ్వాసము అంటే రక్షణ. అపోస్తలుడైన పౌలు అంటారు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందితురా. అంటే రక్షణ తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మని పేరు విన్నారా? మేము ఆ పేరు వినలేదయా అంటారు. విశ్వాసం అంటే రక్షణ. ఆ విశ్వాసం అనే నిశ్చయత చేత ఇప్పుడు నేను మందిరానికి వచ్చాను, దేవుని నమ్ముకున్నాడు, మేము కూడా క్రిస్టియన్సే అంటే పరలోకం రాదు. నీ విశ్వాసము విషయమై ఒక నిశ్చయత రావాలి. ఎస్, నేను చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాను, నిశ్చయత రావాలి. ఆ అనుభవం మనకు కావాలంట. మనకు కాదు, ఈ ప్రపంచంలో ఎవరు బైబిల్ పట్టుకున్నా, ఎవరు యేసయ్యను నమ్ముకున్నా, ఎవరు చర్చికి వెళ్ళినా వారికి ఆ నిశ్చయత కావాలి. గుంపులు గుంపులుగా చెత్తంతా దేవుడు పోగేయడు. మనం వేసుకుంటాం కానీ దేవుడికి చెత్త పోగేసుకోడు. ఆయన క్వాలిటీ చూస్తాడు. పరిపూర్ణులైన వారు. మనం ఏం చేస్తాం? పచ్చిది, పండింది మొత్తాన్ని కోసేసి సంకల బొట్టలు వేసుకోండి. కానీ దేవుడు అలాంటి వాటిని చూస్ చేయడు. పర్ఫెక్ట్గా ఫలించిన ఫలాన్ని పట్టుకుంటాడు. అది న్యాచురల్గా పండాలి. దేవుడు కోరుకున్న ఫలం ఆ నిశ్చయిత కలిగి రావాలి. అది ఎలా రావాలి అంటే ఈ లోకంలోనే ఉండాలి, ఈ లోకం అంటకూడదు. లోకంలో బ్రతకాలి, ఆయన్ను చూపించాలి. అమ్మా జాగ్రత్తగా వినండి తల్లులారా, ఆది నుంచి చెప్తున్నా ఓ మాట. ఏంటది? ఈ ఒక్కరోజుకి ఎట్టకొట్ట భరించండి. రేపు నుంచి చాలా ప్రేమ కలిగిన మాటలు చెప్తా. హల్లెలూయా. ఏంటది? ఒక ఆమె ఫోన్ చేసింది, అన్నయ్య మరి మా ఇంట్లో దయ్యం ఉంది అన్నయ్య. అంటే నీకు కనపడిందమ్మా? నాకు కనపడలేదన్నయ్య. మరి ఎట చెప్పగలుగుతున్నావు? అది గల్ 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 అని తిరుగుతుంది అన్నయ్య. అంటే ఆ దయ్యానికి ఏమున్నాయి? ఇక్కడ ఎన్ని దయ్యాలు ఉన్నాయో ఇప్పుడు? ఇప్పుడు దయ్యం ఏం పెట్టుకొని వచ్చింది? ఇప్పుడు చర్చికి వచ్చేటప్పుడు మనకు అవసరం అమ్మ ఆ పెట్టుకొని వచ్చేది. అంటే నేను చెప్తున్నా దానివల్ల ఒక్క ఉపయోగం ఏంటి చెప్పండి, నేను కూడా పెట్టుకుంటా. దానివల్ల ఏదో అన్న ఇది పెట్టుకుంటే అసలు ఇంత వేలు అన్నాయి అని చెప్తే నేను కూడా పెట్టుకుంటా కదా. మరి రాజు కాడికి కూడా తగిలిస్తా కదా.
మంచిదైతే చేసుకుంటా కదా, ఎందుకు అది అనవసరంగా? సరే నీకు అంత కెపాసిటీ ఉంటే బంగారం పెట్టుకో, గోల్డ్. అదొక దానికి కథ వేరే ఉంది, అది చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు. అదొక లోక సంబంధమైన వ్యవహారం, దాన్ని తీసేయండి యేసునామంలో. ఆది నుంచి చెప్తున్నా, ఈ రోజు కూడా పెట్టుకొని వచ్చారు కానీ తీసేయాల. అంటే మీరు ఏ మనసుతో వాక్యం వింటున్నారో, మీ ఉద్దేశాలు ఎలాగున్నాయో, అసలు మీ సంకల్పం ఏంటో నాకు అర్థం కాల. ఈరోజు అంతా నిన్న మధ్యాహ్నం నుంచి ఈ మాటలు నేను ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని గజ్జలు నా కళ్ళ ముందుకు వచ్చాయి, నన్ను బహుగా బాధించాయి. సరిగా అన్నం తినలా, సరిగా నిద్రపోలా, సరిగా మాట్లాడాల. నాతో మాట్లాడిన వాళ్ళతో కూడా తగాదగానే మాట్లాడా. పక్కబాని మీద మాట్లాడి నాతోటే. కారణం ఏంటంటే నన్ను బాధిస్తున్న విషయం. నేను అనుకున్నా, నా ప్రభు ఎంత బాధపడుతుండో, నాకే ఎంత ఉంటే రేపు ఉంటానో ఉండనో నాకు తెలీదు. నువ్వు పరలోకం వస్తే నీ గురించిన బహుమానం నాకు కొంత ఉంటుంది. ఆత్మ రక్షించావురా నమ్మకమైన దాసుడాని. నువ్వు రాకపోతే నాకు నా ప్రయాస బూడిదలు పోసినట్టే బాధ్యత. రేపు ఉంటానో ఉండని తెలియదు. కానీ ఎందుకు మీరు ఆ నిశ్చయిత రావట్లేదు? మీకు ఆ రక్షణ అనుభవంలోకి ఎందుకు రాలేకపోతున్నారంటే, మీకు ఈ చెవులో విని ఈ చెవులో వదిలేస్తున్నారు. చేప చెప్తుంది, నేను ఉప్పు నీళ్ళల్లోనే ఉంటా కానీ ఉప్పు నాలో ఉండదు, నన్ను ఉండాలంటే ఉప్పు వేయాల్సిందే. లోకంలోనే మనం ఉంటాం కానీ ఈ లోకం మనతో రాదు, మనం తీసుకుపోలేము. ఈ లోకాన్ని మనం ఏమీ చేయలేము. మనది కాని రాజ్యం ఇది. అందుకే మన పితరులతో దేవుడు మాట్లాడిన ప్రతిసారి వారి అనుభవాలు, వారి తెలివితేటలు ప్రదర్శించారు దేవుని దగ్గర. బహుశా వారి హృదయాలు దేవుడు ఎరిగి వారితో మాట్లాడాడేమో. అదే దేవుడు ఈరోజు వరం ఇవ్వాలని మన దగ్గరికి వస్తే మనం అడిగే వరాలకి దేవుడికి మెంటలు ఇచ్చిద్ది. అందుకే ఆయన భయపడుతున్నాడు నీ దగ్గర రావడానికి. అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాం ఏం కావాలి? ఇంత ఆస్తి, ఇంత ఐశ్వర్యం ఇచ్చావయ్యా, ఒక్క వారసుడు కూడా లేడు. పో, నెక్స్ట్ ఇయర్కి నీ కౌగిట్లో చక్కటి మగబిడ్డ ఉంటాడు. పో. నెక్స్ట్ ఇయర్ వచ్చాడు. బాగున్నాడు నీ కొడుకు? బాగున్నాడయ్యా. తీసుకెళ్ళి బలిస్తావా? ఓఎస్, దాన్నే ఉంది, నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకుంటున్నావు, పదా. వచ్చి అంటాడు, నాకు ఇయ్యటకు వెనుక తీయలేదు గనుక ఆకాశ నక్షత్రాల తెరవని సంతానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా నెక్స్ట్ ఇయర్ వచ్చాడు. అబ్రహాం ఏంటి దిగాలుగా ఉన్నావు? ఆస్తి ఇచ్చాను, ఐశ్వర్యం ఇచ్చాను, వారసుని ఇచ్చాను, ఇంకేంటి? కాదయ్యా, ఇన్ని ఇస్తున్నావు కానీ ఆ పునాదులు కలిగిన పట్టణం ఎప్పుడు ఇస్తావా అనయ్యా. ఒరే పిచ్చోడా, ఇన్ని పొలాలు, ఇన్ని స్థలాలు, భూమి మీద రాజు మహారాజులా బతుకుతున్నావు, నీకు ఇంకేం కావాలి? ఇంకా ప్రార్థన చేస్తున్నావు, ఇంకా ఏం అడుగుతావు? నాకు ఇవన్నొద్దు, పునాదులు కలిగిన పట్టణం కావాలా. ఇది వైరాగ్యం, ఇది ఆశీర్వాదం. పొర్రపాటున యేసయ్య ఈరోజు నీ దగ్గరికి వచ్చి ఒక వరం అడిగిండు అనుకో, మా ఊర్లో పొలాలు మొత్తం నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి స్వామి అంటాం. కొండేపిల్ల రోడ్డు అమ్మటి స్థలాలన్నీ నా పేరు మీద రాసి అయ్యా. ఎందుకురా నీకు అంత, ఎందుకు, ఏం చేసుకుంటావు? సరే మొత్తం ఇస్తా, రేపు పొద్దునే పిలుస్తా, వస్తావా? హలో, మొత్తం ఇస్తా, రేపు పొద్దున్నే పిలుస్తా, వస్తావా? పాప ఆమె ఎవరు? టీఆర్ఎస్ ఎమ్మెల్యే కావ్యానా? లాస్య పోరాడింది, గెలిచింది, సీటు సంపాదించుకుంది, పోత మధ్యలోనే పిలిచాడు దేవుడు. అలాంటి ఆశీర్వాదం మనకు అవసరమా? మరి ఎందుకు ఎరుగక, ఏం అడగాలో తెలియక దేవుణ్ణి అడుగుతున్నారు? మోషే ఒక మనిషి అడగకుండా, ప్రార్థన చేయకుండా దేవుడు ప్రేమించి సింహాసనం తీసుకెళ్ళాడు. మోషే ఎప్పుడు ప్రార్థన చేయలా, తన తల్లి కూడా చేయలా. అడగకుండానే అన్ని విద్యల్లో ఆరితేరిపోయాడు, సకల విద్యల ప్రావీణ్యత సంపాదించుకున్నాడు, వెండి బంగారాలు పోగేసుకున్నాడు, పిరమిడ్లు కట్టగలిగిన సామర్థ్య జ్ఞానాన్ని ఈనాటికి రేపటికి కూడా అవి ఎట్టగట్టారో ఈ తరపు సైంటిస్టులు కూడా అర్థం కానంత గొప్ప జ్ఞానం మోసే సంపాదించుకున్నాడు. పిరమిడ్ ఒక వింత కాదా? అంత వింతైన జ్ఞానం మోసే సొంతం. ఏ విద్యలోనైనా ఆరితేరిన వాడు, నైపుణ్యత కలిగిన వాడు మోసే. అధికారం ఉంది, బలం ఉంది. నీకు తెలుసా, ఫరో రాజరికములో సింహాసనం మీద ఉన్న వ్యక్తిని దేవుడిలా కొలవాలి. ప్రపంచానికి ఫరో ప్లేస్లో ఎవరుంటే వారే దేవుడు. ఐగుప్తు రాజు ఎవరో దేవుడు వాళ్ళే. ఇప్పుడు ఫరో తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఎవరిది? అక్కడ మోషేది. ప్రపంచానికి దేవుడిగా కొనియాడబడే స్థానం అది. అలాంటి స్థితిలో నుంచి
తన పట్టు పరుపులు తీసి బంగారు ఉయ్యలు వదిలేసి సింహాసనాలు, గుర్రాలు, రాజ్యాలు, బలాలు వదిలేసి శ్రమలు అనుభవించడం మేలని వచ్చాడంట. ఇంతకంటే తెక్కలోడు ఈ ప్రపంచంలో లేడు. మనం చెప్పేది అదే. మోషే అంటాడు, ఇంత స్థితిలో నుంచి ఎందుకు వచ్చావు మోషే, నువ్వేం ఆశించి వచ్చావు మోషే అంటే అక్కడ చెప్తాడు మోషే. హెబ్రీయులకు రాసిన పత్రిక చదువు 11వ అధ్యాయము. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే హలో అన్నా ఒక్కసారి ఆగన్నా అన్నా, ఇటు చూడన్నా. ఐగుప్తు సుఖభోగము అల్పకాల ఆగా 5 సంవత్సరాల పదవే మోసేది చెప్పండి అయ్యా. 5 సంవత్సరాల మోసే రాజుగా ఉండేది చచ్చిపోయేదాకా. ఎంత బంగారం కావాలి అని ఒకవేళ మోసే ఊహించుకుంటే తన ఊహకు మించినంత బంగారం మోసే దగ్గర ఉంది. ఎంత సైన్యం కావాలి, ఎన్ని గుర్రాలు కావాలి, ఎన్ని రథాలు కావాలని ఆలోచన చేస్తే తన స్థాయికి ఎక్కువ లెక్క పెట్టలేనంత. ఇక దాసులు, దాసీలు, ఉపపత్నులు, భార్యలు, ఆ లెక్క అయితే ఇక చెప్పే పనిలా. అంటే ఈ లోకంలో ఒక మనిషి దేనికోసం తాపత్రయపడుతున్నాడో, ధనధాన్యాలు అవన్నీ మోసే జన్మ లెక్క పెట్టుకున్న సరిపోనంత ఆస్తి పాస్తులు కలిగిన వాటన్నిటిని మోసే అంటాడు అల్పకాల పాప భోగం అంట. ఎంత అంటది? అంత కలిపి కూడా అది మన దగ్గర ఉండేది ఎంత ఇప్పుడు. కానీ మనోళ్ళు బాగున్నట్టు ఫీల్ అయిపోతున్నారుగా. రోడ్డు మీద పోతే మన పక్కకు చూసేవాళ్ళు కూడా ఉండరు. బాయ్ కుర్రోడు ఎవరు భలే ఉన్నాడు అని కూడా మన వైపు చూడరు. నా వైపు అయితే చూడరు. మీకు వెళ్ళి ఏమైనా చూస్తున్నారేమో. అమ్మ మిమ్మల్ని కూడా అమ్మ మిమ్మల్ని ఎవరైనా చూస్తారో నాకు తెలియదు. కానీ మన మొఖాల అంత చండాలం మనకి ఎందుకు అసలు? మోసే అంతటి వాడు అన్నీ ఉన్నోడు అల్పకాలం అన్నాడంట. అన్నిటినీ అల్పకాలం. మన దగ్గర గోరంత లేదు. మనది ఎంత? మనం ఏమనుకోవాలి దాన్ని? ఉన్న వాటినే అల్పకాల పాప భోగం నాకెందుకని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి 27వ వచనం. సరే కంటిన్యూ. కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎందుకంటే అతడు ఈ శ్రమలకి అల్పకాల భోగమును వదిలేసుకున్న దానికి ప్రతిఫలముగా కలగబోయే బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై. చాలండి. స్థిరబుద్ధి కలిగిన వాడై. కుక్క బుద్ధి కాదు. ఏ బుద్ధి? సునకమును తీసుకెళ్లే సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధి చూపించిందంట. ప్రేమిస్తే గాయం అవ్వకూడదని, నొప్పి తగలకూడదని, బయటికి వెళ్ళకూడదని, కష్టపడకూడదని కొంతమందిని దేవుడు కనికరిస్తే ఆ కుక్క బుద్ధి చూపిస్తారు. అనవసరం వీడికి ఆరోగ్యం ఇచ్చాను, అనవసరం వీడిని ఆశీర్వదించాను, అనవసరం వీడిని గొప్ప చేశానని దేవుడు బాధపడేటట్టు చేస్తారు. కానీ మోసే అదృశ్యుడైన వానిని చూచినట్టుగా స్థిరబుద్ధి గలవాడై వాటన్నిటిని లెక్కలో వేసుకోకుండా పాపమని ఎంచి ఆ శ్రమలకు కలగబోయే ప్రతిఫలం మీద దృష్టి పెట్టి వచ్చాడంట. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. దాని పేరు వైరాగ్యం. అది భక్తి. అది దట్ ఈస్ కాల్డ్ డివోషనల్. అది లేక ఏడ్చి ప్రభు దగ్గర నాకు ఎత్వ ఇవా, నేను చర్చకు రాను, నేను ఈ పిల్ల శాస్త్రాలు కాదమ్మా భక్తి అంటే. కొన్ని సంఘాల్లో వింటుంటే నాకు నవ్వు వస్తుంది. అసలు వాళ్ళకి ఏం చెప్పాలనిపిస్తుంది. పాస్టర్ గారండి మా చర్చిలో ఒక అక్క ఉందండి, మైకి లేదని అంతెంత కదా ఆమె రాద్దాంతం. అంటే వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, వీళ్ళు ఏం వింటున్నారు, అసలు ఈయనేం చెప్తున్నాడు? నేను అక్కడ ఆగిపోతా. ఇంకా కుర్చీ లేదని, మైకి లేదని, పార్టీ లేదని పెత్తనం ఏం పెత్తనం చేస్తారు నాకు అర్థం కాదు. పెత్తనం అంటే ఏం తెలుసా? బాత్రూమ్లు కడగాల చెప్పటం కాదు,
పైకి పెట్టి ఫస్ట్ బకెట్ తీసుకొని ఇంకా రండి అనాల. అది పెత్తనం అంటే. మందిరం వచ్చాల, చీపురు తీసుకొని అప్పుడు చెప్పాలి, అది పెత్తనం అంటే. కూరగాయలు తీసుకొని కత్తిపెట్టి దగ్గర కూర్చొని ఈ కూరగాయలు పోయి రైస్ పోయి ఎసురు పెట్టు, అది పెత్తనం అంటే. నిలబడి సోగు చేసి చెప్పేది కాదు పెత్తనం అంటే. దేవుడు కోరుకున్న రాజ్యానికి నియమించబడిన వారు ఈ క్యారెక్టర్ కలిగి ఉంటారు. ఏమనుకున్నారు మరి? వైరాగ్యం లేకుండా మనం అనుభవించేదాన్ని దరిద్రం అంటారు, ఉన్నా వదిలేసుకొని బతకడాన్ని వైరాగ్యం అంటారు. ఇప్పుడు నువ్వు ఎట్లున్నావో ఒకసారి నువ్వే తెలుసుకో. నాకు దేవుడు 100 కోట్లు ఇస్తే ఏం చేస్తావన్నా? సభలే సభలో 30 రోజులు అయిపోతాయి యేసునామంలో. ఓ మైక్ కొనాలని చూస్తున్నా, యేసునామంలో ప్రభు చిత్తమైతే వచ్చే నెలకు రావాలి. అది మిమ్మల్ని అడగను, రావాలంతే. అది మరి నా దేవుడు, ఆయన తలుచుకుంటే ఏముందో చెప్పు? ఆయనకు అసాధ్యమైంది ఏముంది? భూమి దాని సంపూర్ణత అన్నీ నీ దేవుడైనా ఏం తెలుసు మీకు? వాక్యం చదివితేగా. దేవుడియే, ఆయన సర్వ సంపదలు కలిగిన వాడు. వస్తాయి, ప్రార్థన చేస్తే చాలా వస్తాయి. రేపు ఏప్రిల్ 25, 26 తారీఖుల్లో మరలా మన కడవరి ఉజ్జీవ సభలు ఏర్పాటు చేయాలని నేను ఆశపడుతున్నా. అంగీకారం అయితే గట్టిగా అల్లుళ్ళు చెప్పండి. అబ్బా, అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందీవించును గాక. అయితే ప్రార్థన చేయండి. లాస్ట్ ఇయర్ మనం 33 మందికి బాప్తిస్మాలు ఇచ్చాం. ఈ సంవత్సరం ఇంకొంతమంది బాప్తిస్మాలు ఇవ్వాలి, ఇంకొంతమంది దేవునిలో బలపడాలి, ఇంకా అనేకులు దేవుని తెలుసుకోవాలి. ఈ సభల ద్వారా దేవుని మహిమ ఈ ప్రాంతం విస్తరించడం నేను గమనించాను. మన బ్రతుకు, మన శ్వాస నిశ్వాసలు ఆయన కృప కనుక, ఆయన కృప కొరకు మనం ఏమైనా చేయొచ్చు. కాబట్టి ఈ సంవత్సరం సభల కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎందుకో దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఎప్పుడు? ఏప్రిల్ 25, 26. మరలా మర్చిపోమాకండి, ప్రార్థన చేయండి. అందరూ ఆ సభల కొరకు ప్రత్యేకంగా అనేకులకు సువార్త చెప్పి, అనేకులను దేవుడికి తెలియజేసి ఆ సభలకు నడిపించండి. ఆ సభల్లో వాళ్ళు మారుమనసు పొంది దేవునిలో రక్షింపబడేటట్లుగా వారిని ప్రేరేపించండి. ఆత్మలో రక్షించండి దేవుడి కొరకు. ఇది మనం భూమి మీద యేసయ్య కొరకు చేయాల్సిన కార్యం ఏదైనా ఉందంటే. మనం ఈ పని ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్తామో మనకు కావాల్సినవన్నీ సమకూర్చబడతాయి. మన పితరుల జీవితాలు జరిగినవి అవే. కాబట్టి ఈ కడవరి కాలంలో ఎంత దినాల్లో ప్రభుచిత్తమైతే వచ్చే వారం మరి కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. ఎందుకంటే పోయిన వారం ఒక ఆయన, ఇక అయిపోయింది, లాస్ట్ టైం చెప్పాను కదా ఎర్రని పెయ్యి గురించి, యూట్యూబ్లో ఉంటుంది, కావాలంటే మీరు మరలా ఒకసారి వెతుక్కోండి. ఎర్రని పెయ్య దొరికింది, యాజకుడు కావాలి. ఇశ్రాయేలీల ధర్మశాస్త్రం ప్రకారం ఏ యాజకుడైనా 30 సంవత్సరాలు దాటకపోతే అతని యాజకత్వపు హక్కుకి పనికిరాడు. వాళ్ళ నియమం ప్రకారం ఏంటంటే దేవుడు వారి కొరకు పంపాల్సిన రక్షకుడు మెస్సయ్య యేసు ప్రభు అంటే వాళ్ళు నమ్మరు. ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చాడు, వాడేదో అద్భుతాలు చేస్తున్నాడంట, 1300 భాషలు మాట్లాడుతానంట వాడు. మరి వాడే రోబోను మింగాడో తెలియదు, కానీ ప్రపంచంలో ఉన్న భాషలని మాట్లాడేస్తున్నాడంట. మానవుడికైతే ఇది మామూలు విషయం కాదు, అసాధ్యమైన పని అని చెప్పాలి. మాట్లాడగలుగుతున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు, ధర్మశాస్త్రం మొత్తం చూడకుండా చెప్పగలుగుతున్నాడు. అంటే ఇశ్రాయేలీల సినగోగులో దేవాలయంలో నిలబడి వాళ్ళందరూ డిసైడ్ అయిపోయారు, మనల్ని రక్షించే మెస్సయ్య ఇతనే వచ్చేసాడు, మన మందిరం కట్టాలి, మన మందిరంలో ఇతని యాజకుడిగా నిలబెట్టుకోవాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు కాలం గతించిపోతా ఉన్నా ఆడి వయసు పెరిగిద్దిగా. 30 సంవత్సరాలు దాటగానే వాళ్ళు రివీల్ చేయాల్సిందే ఇశ్రాయేలీలు, మా మెస్సయ్య ఈయనే, ఇక మా అధికారం ఏందే, ఇశ్రాయేల్లో ఇంకా ఎలక్షన్లు ఉండవు, ప్రైమ్ మినిస్టర్ ఉండవు, మొత్తం ఆయన చెప్పినట్టు జరిగిపోయింది. ఆయన రావాలంటే నియమం ఏంటి? పెయ్య వధించబడాలి, మందిరం కట్టాలి. మందిరం కట్టాలంటే ఇప్పుడున్న ఆ డోమ్ ఆఫ్ రాక్ ఏదో ఉంది కదా, దాన్ని పడగొట్టాలి. దాన్ని పడగొట్టిన మరుక్షణమే ప్రపంచం ఉలిక్కి పడేటట్టుగా చేస్తాడు. ఎవరు? ఇస్మాయిల్ సంతానం. ఉగ్రులు అవుతారు వాళ్ళు దాన్ని కూలిస్తే. ఆ క్షణంలో జరిగే ఒప్పందమే ఈ 666 ముద్ర. దీని అంతటికి ఎంతో సమయం లేదు. సరే, అంత దూరం వద్దు, దానికి 6 నెలలు టైం ఉందనుకుందాం.
మన టైం ఎప్పుడో, ఈ 6 నెలల్లో మన టైం ఎప్పుడో మనం చెప్పలేం కదా. మరి ఇంత ప్రమాద హెచ్చరికలు బైబిల్లో జరిగినట్టుగా కనబడతా ఉంటే మన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకొని లోబడి దేవునికి విధేయులమై భక్తిలో దేవుని రాజ్యాన్ని సిద్ధపడిన వాళ్ళకి ఆత్మ సంపాదించుకొని పోకుండా ఎక్కడే స్థిరపడి ఉందామని ఈ పాప భోగంలో బతకాలని ఎందుకు నువ్వు అనుకుంటున్నావు? ఇంకా నీకు ఎందుకు మారు మనసు రావట్లేదు? చివరి మెట్టుకు వచ్చిన తర్వాత కూడా ఇంకా నువ్వు దేహ విమోచన కొరకు మూలగాల్సిన పరిస్థితి తెలుసుకొని కూడా ఇంకా లోకం వైపు ఎందుకు వెళ్తున్నావు? ఒకసారి ఆలోచన చేయండి. బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నారు, ఆమె జీవితం మనకు ఎంతో ఆదర్శం, వింతైన మార్గదర్శకం అని చెప్పాలి. ఆమె లూకాసు వార్త 2వ అధ్యాయం 48వ వచనంలో 7 సంవత్సరాలే భర్తతో కలిసి ఉంది ఆమె. ఆ 7వ సంవత్సరం తన భర్తను కోల్పోయింది. ఆనాటి నుంచి దేవాలయమును విడవక 2:36 మరియు ఆషేరు గోత్రికురాలైన అన్నా అనే ఒక ప్రవక్తి ఉండెను. 7 ఏండ్లు భర్తతో కాపురం చేసి బహుకాలము అంటే ఎన్ని సంవత్సరాలు తెలుసా? 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాసాలతో ప్రార్థనలతో రేయింబగులు సేవ చేస్తూ ఆమేన్. దేని కొరకు కనిపెట్టిందంట? 84 సంవత్సరాలు విమోచన. నా మొగుడు తెచ్చాడు 7 ఏళ్ళకే, నేను ఇంకా చిన్నపిల్లని, యేసుప్రభు పుట్టకముందు జరిగిన సంగతి అది. అదే పుట్టినప్పుడు ఆ టైంలో మొదటి శతాబ్దంలో జరిగిన సంగతి. నేను ఇంకా యవ్వనస్తురాలనే, నయోమి కోడల్లాగా మరలా వెళ్ళి ఇంకొక వివాహం చేసుకోవాలని అనుకోలా. కనీసం పిల్లలు ఉన్నారులే, 2 పిల్లలు ఉన్నారులే, వాళ్ళని చూసి బతకడానికి ఆమెకు పిల్లలు కూడా ఉన్నట్టుగా అక్కడ ఆధారం లేదు. 84 ఏళ్ళు మరక మచ్చ డాగు కలంకం లేకుండా తన జీవితాన్ని కాపాడుకొని కనిపెట్టుకొని ఉందంట ప్రభు కోసం. లైన్లు వేసుకోవాలి పోయి దారిని పోయే వాళ్ళకి. లోకంలో వెర్రి చూపులు చూడలా, తల్లిదండ్రులు మోసం చేసి, సేవకుని మోసం చేసి, దేవుని మోసం చేసి, శరీర కోరికల కోసం, లోక సంబంధమైన ఆశలు రేపుకోవడం కోసం బయట తిరగల. ఏ రోజైతే తన అధికారం, తన యజమానిని కోల్పోయిందో ఆ రోజు దేవుని మందిరంలోకి వచ్చింది, ఉపవాసాలతో తన శరీరాన్ని కడిగింది. మీరు ఉపవాసాలే ఉన్నట్లు, అందుకే మీకు ఆ దరిద్ర పాపపు ఆలోచనలు వస్తున్నాయి. ఉపవాసం ఉండి నలిగితే అప్పుడు భక్తి బయటకు వస్తుంది, తన్నుకుంటూ వస్తుంది, ప్రార్థన వస్తుంది, విజ్ఞాపన వస్తుంది, భక్తి వస్తుంది, అన్నీ వస్తాయి. ముందు నీ సోకు తగ్గితే కదా ఎన్ని వచ్చేది బయటికి. నేను చెప్తున్నా కదా, నా దయచేసి అక్కలారా, మీ అన్న మీ తండ్రిలాగా చెప్తున్నా, మీ మీద ద్వేషంతో కాదు, మీరు పరలోక రాజ్యం రావాలని ఆశతో. ఆమేన్. మీరు బాగుండాలనే నా ఆశ, నా ప్రార్థన. నేను సాయంత్రం విజ్ఞాపన కోవడానికి వచ్చారు, ప్రార్థన చేయలేదా? సంతానం లేని వారి కోసం, వివాహాలు కావాల్సిన వాళ్ళ కోసం, ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళ కోసం, పరీక్షలు రాసే వాళ్ళ కోసం ప్రార్థన చేయలేదా? మీ క్షేమాన్ని గురించి కాదా? మరి ఎందుకు చెప్తున్నా? దేవుడికి అయిష్టమైంది మీకు రానివద్దు, మోసం వద్దు అంటున్నా. అమ్మ మీకు అర్థమైందా? మోసం వద్దు, వ్యర్థమైంది వద్దు అంటున్నా. అందం మోసకరం, సౌందర్యం మరి దాన్నే తెచ్చిపెట్టుకుంటున్నారు. మీరు బైబిల్ వాక్యం చదువుతున్నారు, మళ్ళీ దాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు. రామచిలకల పాట పాడినట్టు. ఎట్టా వేటగాడు వల వేసుకొని వస్తున్నాడు భుజం మీద. ఈరోజు పట్టాల్సిందే చిలకలని. వాళ్ళ అమ్మ వాటికి ఒక పాఠం నేర్పించిందంట. అమ్మాయి, వేటగాడు వస్తాడు, గింజలు జల్లుతాడు, వలేస్తాడు, పట్టకపోతాడు, ఖైమా చేస్తాడు. ఇవి రోజు చెప్తున్నాయి. చెప్పండి, వేటగాడు వస్తాడు, అవును మమ్మీ, వేటగాడు వస్తాడు, వలేస్తాడు, గింజలు జల్లుతాడు, పట్టకపోతాడు. ఇవి రోజు నేర్చుకుని ఆ చెట్టు మీద కూర్చొని పాడుతూ ఉన్నాయి. ఒకరోజు వేటగాడు వలేసుకొని వచ్చాడు, ఇవి పాడుతూ ఉన్నాయి. అర్రే, ఈ ఇంత తెలివి కలిగి ఉన్నాయి ఈ పెట్టలో, నేను వచ్చిన సంగతి కూడా తెలిసిపోయింది వీటికి అని అదే పాట పాడుతుంటే, ఇక నేను గింజలు తల్లిన వేస్ట్లే అని చెప్పి వెనక్కి వెళ్ళాడంట.
ఒకరోజు ఆ మార్గంలోని పెళ్ళికి పోతాడు పేరంటాయాల. ఆయన చక్కగా బట్టలు కట్టుకొని పోతా ఉంటే ఆ దారిలో ఆ పాట పాడుతున్నాయి. మళ్ళీ అవి నా దగ్గర వల్లేదు, గింజలు లేవు, మరలా పాడుతున్నాయి ఏంద్రా ఇవి, ఇదే పాట పాడుతున్నాయి. రెండో రోజు వాళ్ళు తీసుకొని వచ్చాడు, గింజలు తీసుకొని వచ్చాడు, మరలా పాట పాడుతున్నాయి. ఆయన ఈ పాటలు నేర్చిన పాటలు లాగున్నాయని గింజలు చల్లాడు. వచ్చి వాలినాయి, తింటున్నాయి. 4 తింటుంటే 4 పాడుతున్నాయి, 4 తింటుంటే 4 పాడుతున్నాయి. వేటగాడు వస్తాడు, గింజలు చల్లుతాడు, వల్లేస్తాడు. మళ్ళీ వలేసాడు, పడ్డాయి, వల్లో పడ్డాయి, భుజాన్ని వేసుకున్నాడు, పోతున్నా కూడా అదే పాట. వేటగాడు వస్తాడు, వలేస్తాడు, గింజలు ఆల్రెడీ కైమాగా రెడీగా ఉన్నాయి. ఇంకా నీకు సిగ్గు రాకపోతే అట్ట నేర్చి పాడొద్దమ్మా. చదివి బైబిల్ నేను ప్రభు చిత్తమైతే ఈ సంవత్సరం మరలా ఒకసారి పూర్తిగా బైబిల్ చదవాలని తీర్మానం చేసుకున్నా. పొరపాటున పరలోకంలో ఎంట్రన్స్లో దేవదూతలాగి బైబిల్ అంతా ఒకసారి చదివావా, లోపలికి పోవాలంటే ఇది ఒక క్వాలిఫికేషన్ అన్నారే అనుకో. నాయన ఒక్కరు కూడా రామయ్యా, అయ్యా అక్కడ చదవాలంటే బైబిల్ ఉండదయ్యా, ఆడ కూర్చొని గబగబ చదివి పోదామంటే బైబిల్ ఉండదు, లోపలికి పోవడానికేమో నువ్వు బైబిల్ చదివింది లేదు. మరి ఎందుకు నువ్వు ప్రభువు నమ్ముకున్నావు, దేనికోసం నమ్ముకున్నావు? పరీక్షకు రాసే వాళ్ళు మేలే, రాత్రి మగులు ప్రయాసపడి చదువుతారు. కనీసం నీ దేవుడు రాసిన ఒక అద్భుతమైన గ్రంథం ఈ ప్రపంచంలో 432 కోట్లు పెట్టుకున్నాడంట ఈ బైబిల్ ఒక ఆయన. ఎంత? వృద్ధం తల్లి 200 పెట్టి మనం కొనలేమంటవా? మళ్ళీ దానికి నేను కొనియాలా అని నువ్వు కాదు. కానీ కొంతమంది ఉన్నారు, అనయా బైబిల్ తెచ్చిస్తావా, ప్రింటింగ్ మిషన్ లోపల ఉంది. ఒక్క చీర అమ్మితే 100 మందికి పంచుతావు బైబిల్ నువ్వు. హలో, ఒక్క చీర వద్దనుకుంటే 100 మందికి బైబిల్ పంచుతావు. దేవుడి కోసం ఆ త్యాగం రావాలి యేసునామములో. కొన్ని కాదనుకుంటే ఎన్నో సంపాదించుకోగలుగుతావు. ఆమె 84 సంవత్సరాలు దేహ విమోచన కొరకు ఉపవాసాలతో, ప్రార్థనలతో, కన్నీళ్లతో ప్రభు దగ్గర కనిపెట్టిందంట. అలాంటి భక్తి కావాలి సింహాసనాలు ఎక్కేవారికి. మాకు అంత సీన్ లేదయా, మేము ఎట్టకోట ఈ భూమి మీద బాగా 4 రోజులు బతికితే చాలనుకుంటే దానికి నువ్వు ఇంత భక్తి చేయక్కర్లేదు. యేసయ్య దగ్గరికి వచ్చావుగా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఓ నా తండ్రి గురించి నా మనసు నాకు తెలుసు, నా తండ్రి మనసు నాకు తెలుసు. ఆయన దగ్గరికి వచ్చిన కుక్కను కూడా పోనీలా తీసుకుపో అన్నాడు. నువ్వు వారసుడు, దత్తపుత్రుడు పోయి సింహాసనం మీదకి వస్తావా, రొట్టె మొక్క తీసుకొని వెళ్ళిపోతావా? తెలుసుకో, నీ చేతుల్లోనే ఉంది. చివరి మాట చదివించి నేను ముగిస్తా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 43వ వచనం చదువుదాం. ఘనహీనమైనదిగా 15:43 ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా బలమైనదిగా లేపబడు. 49వ వచనం చదువు. మరియు మనము మట్టిలో నుంచి పుట్టిన వాడి పోలికను ధరించిన ప్రకారం అది. హలో, ఇప్పుడు మనం ఎవరి పోలికలో ఉన్నామయ్యా అంటే మట్టిలో నుంచి పుట్టిన వాడి పోలికలో ఉన్నాం. ఎవరి పోలిక? ఇప్పుడు మనం ఆదాం పోలికలో ఉన్నాం. కానీ ఒకరోజు మహిమలో ఉన్నవాడి పోలికలోకి మారాలంట. మహిమలో ఎవరున్నారు? మన రాజాతి రాజు, ప్రభువులకు ప్రభు, నజరేయుడైన యేసు. ఆయన మహిమలో ఉన్నాడు. ఆయన పోలికలోకి మనం మారాలి. అలా మారాలి అంటే బలహీనమైన ఈ మట్టి ఘటము పూడ్చబడి బలమైన మహిమ ఘట్టం లేపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చదివితే పరలోకం లేదు, పాట పాడితే పరలోకం లేదు, డబ్బులు ఇస్తే పరలోకం లేదు, వెండి బంగారం వేస్తే పరలోకం లేదు, ఏదో ధనధాన్యాలు మూటగట్టి మున్లేస్తే పరలోకం లేదు. నువ్వు భక్తి చేస్తేనే పరలోకం ఉంది. అంతే. నీ హృదయంలో, నీ మనసులో దేవునికి నువ్వు ఎంత అప్పగించుకుంటావో అందులో పరలోకం ఉంది. అది నీ చేతుల్లో ఉంది. తెలుసుకో. ఇక ఈ కడవరి దినాల్లో దేవుని కొరకు తీర్మానాలు చేసుకొని, భక్తి చేసి, ప్రార్థన చేసి, తగ్గించుకొని, నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని దేవుని కొరకు నియమించబడిన నియామకంలో బ్రతికి బట్టగట్టి పరలోకం వస్తావో,
లేకపోతే ఈ భూమి మీద మట్టుకే, ఈ భూమి మీద నా అక్కర తీరితే చాలే అనుకొని ఇప్పటికే నేను చెప్తున్నా, ఒక దీర్ఘదర్శిగా చెప్తున్నా, వ్యక్తిగతంగా మాట్లాడవలసిన మాటలు ఇవి. మీ ప్రయాసపడుతున్నారు కానీ అది ఉట్టికే ప్రయాసపడుతున్నారు. మీరు ఏం దమ్మిడి ఉపయోగం లేదు మీ ప్రయాసలో. నా మాట వినండి, నా ప్రభువు దగ్గర రండి, మీ కుటుంబాలు కట్టబడతాయి, మీ కష్టార్జితం స్థిరపరచబడుతుంది, 100 పంట నువ్వు కోస్తా వేస్తున్నామలో. ఆయన అడుగుతాడు ఇంకేం కావాలంటాడు. ఆయన మోసే ఇంకేం కావాలి? ఫరో చేతిలోంచి తీసుకొచ్చా, సముద్రాన్ని దాటించా, శత్రువుని చంపేశా, ఇంకేం కావాలి? ఊరక బయట అయితే ఉపయోగమే ఉందయా? కనాన్లో అడుగు పెట్టడం కావాలయా? ఆమేన్. బాప్తిసం పొందా, మారుమోస పొందా, బలారాధన చేయేసా, మోకాళ్ళు వేసా, పాస్టర్ గారికి కానుక ఇచ్చేస్తే అందా ఇచ్చా, ఇంకేం కావాలి? పరలోక రాజ్యం కావాలయ్యా. ఆమేన్. ఆ నిరీక్షణ ఎప్పుడైతే నీ జీవితంలో స్థిరపడుతుందో, స్థిరబుద్ధి గలవాడై ఉంటావో, అప్పుడు ఇహ పరమందున ప్రతి ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. ఆమేన్. కాబట్టి దేవుడు మనకిచ్చిన రక్షణ ఇది, రక్షణ అనుభవం ఇది. మనల్ని తన కుమారులుగా, అంటే తండ్రి అయిన దేవుడు కుమారుని ఎలాగూ ప్రేమించి సింహాసనాన్ని జయించుకున్నాడో, యేసయ్య అంటాడు, నేను జయించి తండ్రి సింహాసనం ముందు కూర్చున్న ప్రకారం. హలో, దానికి ఒక కొలత, దానికి ఒక నియమం, దానికి ఒక నిబంధన ఉంది. ఆ ప్రకారం ఎవడొస్తాడో వానికి నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద పాలు, స్థలం, నా వారసత్వం. యేసయ్యతో పాటు మనం చెప్పానే లాస్ట్ సండే, దేవదూతలు కన్ఫ్యూజ్ అవుతారు ఎవరు యేసు ప్రభు అని. హల్లెలూయా. మీరందరూ నా ఫేస్ని మాస్క్ చేసుకొని, నా మాస్క్ వేసుకొని వచ్చి కూర్చున్నారనుకో, నాకు అందరు ఎవరు కనపడతారు? స్త్రీలైనా జాన్సన్ బెదరే కనపడతాడు, పురుషులైనా జాన్సన్ బెదరే కనపడతాడు. మీరందరూ అలాగే నాకులాగే మారిపోతారు, నా పోలికలోనే ఉంటారు, నా ముఖమే కనపడుతుంది. రేపు పరలోకంలో రేపు మనమందరం యేసయ్యలా కనపడబోతున్నాం. ఆమేన్. అలాగ మారబోతున్నాం మనం. కనుక ఈ క్షణికమైన ఈ చిన్న శ్రమకి ఓడిపోయి, భయపడిపోయి, గొప్ప రక్షణ, గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా దేవుని రక్షణలో నిలబడదాం, స్థిరబుద్ధి కలిగి నియమంలో నిలబడదాం. దేవుడు ఇహమందు పరమందు గొప్ప ఆశీర్వాదంతో మనల్ని నింపును గాక. పరలోక రాజ్యము చేరే వరకు వెడవని కృపతో మనల్ని నడిపించును గాక. అందరు తలలు వంచి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసుకొని